హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బీ అండ్ యువర్ ఫిజిక్స్ కోచ్. ఈరోజు మనకి స్టూడియో బాగా కష్టమైపోయిందమ్మా రికార్డింగ్ చేయడానికి. చిన్న స్క్రీన్ ఉన్న ఒక స్టూడియో దొరికింది. ఇదేమో ఏమంటారు, కదులుతుండిద్ది అన్నమాట. సో ట్రై చేద్దాం మ్యాక్సిమం. మనకేంటంటే ఈ క్లాస్ రికార్డెడ్ కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పా. కొన్ని పనుల వల్ల నేను హోమ్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చి క్లాస్ని రికార్డ్ చేస్తున్నా, మీరు ఏది నష్టపోకూడదని చెప్పి. సో అందులో భాగంగానే ఈరోజు మనం ఏం చేయబోతున్నామనంటే, సౌండ్ వేవ్స్, స్టాండింగ్ వేవ్స్ ఫార్మ్డ్ బై ద సౌండ్ వేవ్స్. అంటే మనం ఎయిర్ కాలమ్ ఇవన్నీ అంటూ ఉంటాం కదా, మన చుట్టూ ఉన్న ఎయిర్ కాలమ్ని ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట, ఆర్గాన్ పైప్స్ అని అంటారు వాటిని. ఆ ట్యూబ్స్లో ఆ ఎయిర్ కాలమ్ అనేది ఆసిలేట్ అవుతూ ఉంటుంది, స్టాండింగ్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. సో స్టాండింగ్ వేవ్స్ ఇన్ ఆర్గాన్ పైప్స్, అది డీల్ చేస్తాం. అండ్ వన్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్, రెజొనెన్స్ కాలమ్ మెథడ్ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉండిద్ది. ఆ రెజొనెన్స్ కాలమ్ మెథడ్తో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఫర్ జేఈ అడ్వాన్స్ కూడా అది ఇంపార్టెంట్. సో మనం ఈ క్లాస్లో సౌండ్ వేవ్స్ గురించి చూసి, తర్వాత ఆర్గాన్ పైప్స్కి వెళ్ళి, ఆ తర్వాత మనం రెజొనెన్స్ కాలమ్ మెథడ్తో ఎలా స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తారో చూసి లెక్చర్ని ఎండ్ చేద్దాం. అప్పుడు ఇంకా మనకి మిగిలేది ఏంటంటే ఓన్లీ బీట్స్ అనమాట. సో ఫ్లో ఆఫ్ లెక్చర్ ఎలా ఉండబోతుందని అంటే, ఫస్ట్ మనం స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ గురించి మాట్లాడతాం, రైట్? ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యింది, ఎలా స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో చూస్తాం. ఆ తర్వాత లౌడ్నెస్ ఆఫ్ సౌండ్కి ఒక ఫార్ములా ఉంటుందమ్మా, వీ మెజర్ ద లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిబుల్స్. దాన్ని కూడా ఒకసారి చూద్దాం, దాని మీద 1 or 2 క్వశ్చన్స్ వేద్దాం. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఇస్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ ఆర్గాన్ పైప్స్. అది కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు కొన్ని యానిమేషన్స్ కూడా చూపిస్తాను, అంటే ఆర్గాన్ పైప్స్లో అసలు స్టాండింగ్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది యానిమేటెడ్ వీడియో కూడా చూపిస్తాను. ఆ తర్వాత కొన్ని న్యూమరికల్స్ తీసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ రెజొనెన్స్ కాలమ్ మెథడ్ ఎక్స్పెరిమెంట్. సరేనమ్మా, టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోదాం. స్పీడ్ ఆఫ్ సౌండ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. అయితే సౌండ్ వేవ్స్, సౌండ్ అనేది ఆర్ ఎనీ లాంగిట్యూడినల్ వేవ్ ఫర్ దట్ మ్యాటర్, దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ longitudinal waves, speed of longitudinal waves in fluids అమ్మ, అంటే in liquids as well as gases, is root b by rho. ఏంటి సార్ ఆ b is bulk modulus. మన ఆ బల్క్ మాడ్యులస్ గురించి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ ఉండేది కదా, అది ఆ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బల్క్ మాడ్యులస్కి కొన్ని వాల్యూస్ నేను ఇచ్చేస్తాను, సో అవి మాత్రం జస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఫ్యూచర్లో మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇదమ్మా ఫార్ములా ఫర్ లాంగిట్యూడినల్ వేవ్స్. మరి సౌండ్ అనేది కూడా లాంగిట్యూడినల్ వేవే కదా. అయితే న్యూటన్ అనేవాడు ప్రతిదానికి ముందుంటాడు. న్యూటన్ ఏం చెప్పాడనంటే, సౌండ్ ఎప్పుడైతే సరౌండింగ్ ఎయిర్లోకి ఎంటర్ అవుతుందో అది ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది కదా, అంటే పార్టికల్స్ని కదిలిచ్చిద్ది కదా. సో అప్పుడు వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అంటే ఒక థర్మోడైనమిక్ ప్రాసెస్లో వెళ్ళాలి కదా, ఎందుకంటే పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కంప్రెషన్స్ రేరిఫాక్షన్స్ రెండు అవుతూ ఉంటాయి. అంటే ఏంటి, వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఆ రీజియన్లో ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎలా చేంజ్ అవుతుందంటే, ఒకవేళ మనం ఐడియల్ గ్యాస్ కింద కన్సిడర్ చేస్తే PV = nRT వాడి అలా చేయొచ్చు అనమాట. సో మనం ఎప్పుడైనా వాల్యూమ్ చేంజెస్, ప్రెషర్ చేంజెస్ చూస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి సమ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐసోబారిక్ ప్రాసెస్ అన్నాం అనుకో, ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్, టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అదే ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నాం అనుకో, ప్రెషర్, వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండిద్ది. సో అలాగా నేను మాట్లాడినప్పుడు ఏదైతే సౌండ్ క్రియేట్ అవుతుందో ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్. అది ట్రావెల్ అయ్యేటప్పుడు వాల్యూమ్ చేంజెస్, ప్రెషర్ చేంజెస్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే న్యూటన్ ఏమనుకున్నాడంటే, నేను మాట్లాడినప్పుడు నా సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి హీట్ అవ్వట్లేదు కాబట్టి, అంటే టెంపరేచర్ చేంజెస్
కనపడట్లేదు కాబట్టి ఒకవేళ నేను మాట్లాడిన ఏదైతే సౌండ్ ఉందో అది ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎయిర్లో ఉండి వెళ్తుందేమో అని అనుకున్నాడు. నేను మాట్లాడినప్పుడు సరౌండింగ్ ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ చేంజ్ అనేది కనపడలేదు, అంటే తెలియట్లేదు. సో న్యూటన్ ఏమనుకున్నాడంటే ఓకే నేను మాట్లాడాను, సో నేనైతే డెఫినెట్గా పార్టికల్స్ని కదిలిచ్చాను, దానివల్ల వాల్యూమ్ చేంజెస్ ప్రెషర్ చేంజెస్ వచ్చాయి, కానీ నేనేమో ఫీల్ అవ్వట్లేదు ఏది టెంపరేచర్ చేంజ్ అయినట్టు అని. అప్పుడు ఏమన్నాడంటే న్యూటన్, ఓకే సౌండ్ ట్రావెల్స్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అని తీసుకున్నాడు. సో ఏదైతే డిస్టర్బెన్స్ నువ్వు క్రియేట్ చేస్తావో ఆ డిస్టర్బెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. ఆ ట్రావెల్ ఎలా అవుతుందంటే ఇట్ విల్ గో ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. అయితే ఐసోథర్మల్ ప్రాసెస్కి బల్క్ మాడ్యులస్ ఎంత అంటే ఇట్ ఈస్ ప్రెషర్. అప్పుడు బల్క్ మాడ్యులస్ ప్లేస్లో నువ్వు ప్రెషర్ పెట్టావనుకో P/ρ. సో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆర్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఆ సిచ్యువేషన్లో ఉన్న ప్రెషర్ని అండ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ని పెడితే మనకి ఆన్సర్ ఎక్స్పెరిమెంటల్ ఆన్సర్తో మ్యాచ్ అవ్వట్లా. ఈ ఫార్ములాలో వచ్చే ఆన్సర్ ఎక్స్పెరిమెంటల్ ఆన్సర్తో మ్యాచ్ అవ్వట్లా. మనకేమో ఎక్స్పెరిమెంట్స్ ద్వారా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ రఫ్గా 330 అని వస్తుంది, ఇదేమో 330 రాట్లా, సమ్ 280 or 290 వచ్చిద్దమ్మా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అరౌండ్ 280 290 అలా వచ్చింది. సో థియరిటికల్ ఆన్సర్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్. అంటే న్యూటన్ చెప్పింది తప్పు. మనోడు ఏం అజ్యూమ్ చేసుకున్నాడు, మనోడు సౌండ్ అంటే మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు అది వెళ్ళేటప్పుడు ప్రెషర్ చేంజెస్ వాల్యూమ్ చేంజెస్ అది క్రియేట్ చేస్తుంది, కానీ టెంపరేచర్ చేంజ్ అనేది నేను ఫీల్ అవ్వట్లేదు కాబట్టి అది ఐసోథర్మల్ ప్రాసెస్లో వెళ్తుంది అని తీసుకొని చేశాడు, దానికి రాంగ్ ఆన్సర్ వచ్చింది. అంటే మనోడు అనుకున్నది తప్పు. సో వెన్ యూ క్రియేట్ ఎ డిస్టర్బెన్స్, వెన్ సౌండ్ ఈజ్ గోయింగ్ టు ట్రావెల్, ఇట్ వోంట్ ట్రావెల్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. అప్పుడు లాప్లేస్ ఏం చేశాడంటే కరెక్షన్ ఇచ్చాడు విత్ డ్యూ రెస్పెక్ట్ టు న్యూటన్. ఏమన్నాడనంటే సౌండ్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, సో ఇట్ వోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఎక్స్చేంజ్ ఎనర్జీ విత్ ద సరౌండింగ్స్. సో మనవాడు ఏమన్నాడంటే ఓకే అది ఐసోథర్మల్ ప్రాసెస్ కాదు, ఎడియాబాటిక్ ప్రాసెస్ అని అన్నాడు. అయితే ఒకవేళ ఎడియాబాటిక్ ప్రాసెస్ అయితే నీకు తెలుసు కదమ్మా, PV/γ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మీరు ఏమంటారు కెమిస్ట్రీ వీటిలో కూడా చూసుంటారు. అయితే ఈ ప్రాసెస్కి మనం బల్క్ మాడ్యులస్ కనుక్కుంటే ఇట్ ఈస్ γp. బల్క్ మాడ్యులస్ కనుక్కుంటే ఇట్ ఈస్ γp. అయితే అప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంత అనంటే ఆబ్వియస్గా √b/ρ. ఈ ప్రాసెస్లో అయితే ఇట్ ఈస్ γp/ρ. సో నువ్వు స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ని పెట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తే థియరిటికల్గా వచ్చిన స్పీడ్ ఆఫ్ సౌండ్, ఎక్స్పెరిమెంటల్గా మనం క్యాలిక్యులేట్ చేసిన స్పీడ్ ఆఫ్ సౌండ్ రెండు మ్యాచ్ అవుతున్నాయి. దాని అర్థం ఏంటి, మనం ఇచ్చిన థియరీ, మనం కాదు లాప్లేస్ ఇచ్చిన థియరీ అనేది కరెక్ట్. అంటే సౌండ్ అనేది ఎడియాబాటిక్ ప్రాసెస్లో మూవ్ అవుతుంది, నాట్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. న్యూటన్ తప్పు, లాప్లేస్ కరెక్ట్. అందుకని లాప్లేసెస్ కరెక్షన్. అయితే దీన్ని కొంచెం మనం ఇంకా అబ్జర్వ్ చేసి చూడాలమ్మా. ఒకవేళ నువ్వు కానీ సరౌండింగ్స్ని ఐడియల్ గ్యాస్ కింద తీసుకుంటే, నీ సరౌండింగ్ ఉన్న ఎయిర్ని ఐడియల్ గ్యాస్ కింద కన్సిడర్ చేస్తే γp డెన్సిటీ ఏంటమ్మా, మాస్ బై వాల్యూమ్ కదా. సో అప్పుడు నువ్వు స్పీడ్ని √γp క్యాపిటల్ V రాస్తానమ్మా, ఎందుకంటే దీనికి డిఫరెన్స్ ఉండాలి కదా. క్యాపిటల్ V ఏంటంటే వాల్యూమ్. మరి ఏంటమ్మా PVని ఏమని రాయొచ్చమ్మా, nRT అని రాయొచ్చుగా, nRT/m. ఎన్ని ఏమని రాయొచ్చమ్మా, మాస్ బై మోలార్ మాస్ అని రాయొచ్చుగా, మాస్ బై మోలార్ మాస్ అని రాయొచ్చుగా, బై ఇది. సో m క్యాన్సిల్ అయిపోతే
స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ is root gamma RT by m naught, where m naught is molar mass of air, T is temperature, R is gas constant, gamma is going to be the adiabatic constant. సరే, మరి ఏ పారామీటర్స్ మీద ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది డిపెండ్ అవుతుంది? క్లియర్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ పారామీటర్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ని ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. ఏంటనంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇంక్రీజెస్. సో దాని అర్థం ఏంటనంటే సమ్మర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది దాన్ ఇన్ వింటర్స్. ఓకే, ఆ తర్వాత ఇదిగో గామా ఆర్టీ బై ఎం నాట్ కదా. ఒక్కసారి అమ్మ, చాలామంది ఏంటంటే ఈ ఫార్ములా చూసి సార్ ప్రెషర్ ఇంక్రీజ్ చేశాము అని అంటే మరి స్పీడ్ ఆఫ్ సౌండ్ పెరుగుతుందా సార్? గుర్తుపెట్టుకో, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఆ ప్రెషర్ చేంజెస్ నీకు డెన్సిటీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి. సో డైరెక్ట్గా అలా కామెంట్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్, if pressure is increased but temperature is constant, అప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అనేది కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు సార్? మరి ఈ ఫార్ములా చూస్తే ప్రెషర్ పెరిగిందంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ పెరగాలి కదా సార్? ప్రెషర్ పెరిగితే స్పీడ్ ఆఫ్ సౌండ్ పెరగాలి కదా సార్ అని అంటే, అమ్మ నువ్వు ప్రెషర్ పెంచినప్పుడు ఈ రోలో కూడా చేంజెస్ వస్తాయి. సో నేనేం చెప్పాను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాను కానీ టెంపరేచర్ని కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తున్నాను. సో ప్రెషర్ ఇంక్రీజ్ చేసి నేను టెంపరేచర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందనంటే ఎగ్జాక్ట్గా ప్రెషర్ ఎంతైతే పెరుగుతుందో డెన్సిటీ కూడా అంతే పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎంత పెరిగిందో అది కూడా అంతే పెరిగింది. లైక్ అంతే పెరిగిందనంటే నా ఇంటెన్షన్ ఆ రేషియో అనేది సేమ్ ఉంటుంది. పీ పెంచావు రో కూడా పెరిగిద్ది, సచ్ దట్ పీ బై రో రేషియో అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో అందుకనే యూ బెటర్ స్టిక్ టు దిస్ ఫార్ములా. సో ఎవరన్నా ప్రెషర్ గురించి మాట్లాడి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ గురించి మాట్లాడుతుంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ప్రెషర్ ఇంక్రీజ్ చేసేస్తే స్పీడ్ ఆఫ్ సౌండ్ పెరిగిద్దా అంటే చెప్పలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ రో ఆల్సో. అదే ఎక్కడికి వెళ్ళావు అనుకో, ఇది మోలార్ మాస్, అదేమో ఆరు, ఇదేమో గామా. సో డైరెక్ట్గా నువ్వు చెప్పేయచ్చు అనమాట, ఎస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్, ఎందుకంటే మిగతావన్నీ కాన్స్టెంట్స్. కానీ ఇక్కడ రో అనేది చేంజ్ అవ్వచ్చు వెన్ యూ చేంజ్ ద పీ. సో అందుకనే మీరు ఇది గుర్తుపెట్టుకోండి రాదర్ దాన్ దిస్. సో బాగా కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటమ్మా హ్యూమిడిటీ. హ్యూమిడిటీ పెరిగితే ఏమవుతుంది? హ్యూమిడిటీ అంటే ఏం లేదమ్మా, వాటర్ కంటెంట్ ఇన్ ఎయిర్ పెరగాలి. వాటర్ కంటెంట్ ఇన్ ఎయిర్ పెరిగింది అని అంటే అప్పుడు ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ ఎయిర్ తగ్గుతుంది. ఎందుకంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ హెవియర్ వాటర్ని రిప్లేస్ చేస్తాయి. లైక్ నైట్రోజన్ ఈజ్ హెవియర్ దాన్ H2O కదా. సో నువ్వు ఈ క్లాస్ ఇప్పుడు ఈ రూమే తీసుకున్నావు, ఈ రూమ్లో ప్రెషర్ చేంజ్ చేయకుండా వాల్యూమ్ని కూడా అంతే ఉంచి నువ్వు టెంపరేచర్ని కూడా అంతే మెయింటైన్ చేసావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ పిఈ, విఈ, టీ అన్నింటినీ నువ్వు సేమ్ మెయింటైన్ చేసావంటే సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండాలి. అప్పుడు హ్యూమిడిటీ పెరిగింది అనుకో, ఈ రూమ్లో ఎన్నైతే H2O మాలిక్యూల్స్ ఈ రూమ్లోకి వస్తాయో అన్నీ వేరే గ్యాస్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోవాలి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే హెవియర్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి రిప్లేస్డ్ విత్ H2O. యాజ్ ఎ రిజల్ట్ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయిందనంటే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? డెన్సిటీ డిక్రీజ్ అయితే ఏమవుతుందమ్మా, నేను ప్రెషర్ ఇవన్నీ సేమ్ మెయింటైన్ చేస్తున్నా, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ డిక్రీజ్ అయితే ఏమవ్వాలి? స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇంక్రీజ్ అవ్వాలి. సో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకో. సరే, అయితే లౌడ్నెస్ అమ్మ.
సో మనం ఆ స్పీడ్ గురించి అయిపోయింది, ఎక్కువ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అప్లికేషన్సే వస్తాయమ్మా. టీ ఇస్తాడు, M0 ఇస్తాడు, గామా ఇస్తాడు, ఆర్ ఇస్తాడు, లేదా రెండు సిచ్యువేషన్స్ని కంపేర్ చేస్తాడు. టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ 300 ఉందని అంటాడు, ఇంకో దానిదేమో 600 ఉందంటాడు. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అని అంటాడు. సో అలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి ప్రీవియస్ దాని మీద. అండ్ ఇప్పుడు దీని గురించి మాట్లాడితే లౌడ్నెస్ ఆఫ్ సౌండ్. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ విల్ బి మెజర్డ్ ఇన్ డెసిబల్స్. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ విల్ బి మెజర్డ్ ఇన్ డెసిబల్స్. ఏంట్రా బాబు అని అంటే రిఫరెన్స్ అమ్మా. ఇదిగో ఏదైనా ఒక సౌండ్ యొక్క ఇంటెన్సిటీ, సౌండ్ యొక్క ఇంటెన్సిటీ, సౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది కానీ 10⁻⁻12 వాట్ పర్ మీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క లౌడ్నెస్ని వీళ్ళు 0 తీసుకున్నారు. దట్ ఈస్ ద రిఫరెన్స్ దే హ్యావ్ టేకెన్ ఈ 0 dB. కావాలండి ఇదిగో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ విచ్ ఈస్ 10 log base 10 I/I0. ఒకవేళ ఈ I ఏంట్రా బాబు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. సో దట్ I డివైడెడ్ బై I0. I0 ఏంటంటే కాన్స్టెంట్ విచ్ ఈస్ 10⁻⁻12. సో ఒకవేళ నేను తీసుకున్న సౌండ్ యొక్క ఇంటెన్సిటీ 10⁻12 అయితే ఇది 10⁻12, ఇది 10⁻12. అప్పుడు ఏమవుతుంది లౌడ్నెస్ 10 log ఏమవుతుందమ్మా 10⁻⁻12 బై 10⁻⁻12. అప్పుడు నీకు 10 log base 10 1 వస్తుంది. వాట్ ఈజ్ log 1? 0. సో మనం లౌడ్నెస్ని డిఫైన్ చేసేటప్పుడు ఒక రిఫరెన్స్ని తీసుకోవాలి. ఏది బాగా లౌడ్, ఏది లౌడ్ కాదు అని అనాలంటే ఒక రిఫరెన్స్ తీసుకొని దానికన్నా ఎక్కువైతే లౌడ్, లేకుంటే దానికన్నా తక్కువ ఉంటే లౌడ్ కాదు, ఇలా ఏదో ఒక రిఫరెన్స్ తీసుకోవాలి. ఏం రిఫరెన్స్ తీసుకున్నారనంటే ఏ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ అయితే 10⁻⁻12 ఉంటుందో, 10⁻⁻12 ఉంటుందో దాని యొక్క లౌడ్నెస్ని వీళ్ళు 0 తీసుకున్నారు. ఓకే, అయితే సార్ ఇంటెన్సిటీ అని అంటున్నారు, మాకు ఇంటెన్సిటీ అంటే ఏంటో తెలియదు సార్ అని అంటే ఇంటెన్సిటీ అంటే ఏం లేదమ్మా, పవర్ రిసీవ్డ్ పర్ యూనిట్ ఏరియా. ఆ పవర్ని నువ్వు ఏమని రాయొచ్చు, ఎనర్జీ పర్ యూనిట్ టైం కదా. సో ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా, దాన్నే ఇంటెన్సిటీ అని అంటారమ్మా. సరే, ఒక క్వశ్చన్ ఏంటది అని అంటే ఏ స్మాల్ స్పీకర్ డెలివర్స్ 2 watt ఆఫ్ audio output. At what distance from the speaker will one detect 120 dB intensity sound given reference intensity of sound as 10⁻⁻12? వీళ్ళు చాలా మంచిగా అడిగారమ్మా ఈ క్వశ్చన్ని. ఎందుకు చెప్పిన రిఫరెన్స్ ఇంటెన్సిటీ కూడా అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే రిఫరెన్స్ ఇంటెన్సిటీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ ఇంటెన్సిటీ ఉంటే దాని లౌడ్నెస్ 0 అని. సరే, ఇప్పుడు మనం ఒక స్పీకర్ గురించి మాట్లాడుతున్నాం. ఆ స్పీకర్ స్మాల్ స్పీకర్ అనడానికి కారణం ఉంది, ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఇండైరెక్ట్లీ టేక్ ఇట్ యాజ్ పాయింట్. సో ఇదేం చేసిద్దమ్మా, అన్ని డైరెక్షన్స్లోనూ ఎనర్జీని పంపించిద్దిగా. ఎంత ఎనర్జీ పంపించిద్ది అన్ని డైరెక్షన్స్లో పర్ సెకండ్ ఎంత పంపించిద్దమ్మా, 2 joules పంపించిద్ది. ఎందుకంటే 2 watts కదా, వాట్స్ ఇన్ 2 joules per second రాయొచ్చు కదా, అంటే ఎవ్రీ సెకండ్ 2 joules ఆఫ్ ఎనర్జీని అది అన్ని డైరెక్షన్స్లో పంపించిద్ది. 3Dలో విజువలైజ్ చేసుకో. అయితే నేను ఒక పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ మాట్లాడాలి అనుకుంటున్నా. నేను ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద సోర్స్ తీసుకుంటా. అయితే దీని మీద ఉన్న ప్రతి పాయింట్కి వచ్చే ఇంటెన్సిటీ ఎంత అని అంటే అమ్మ, ఏదైతే ఈ సోర్స్ ఉందో ఆ సోర్స్ పవర్ని పంపిస్తుందమ్మా, ఎనర్జీని రేడియేట్ చేస్తుంది, ఎనర్జీని బయటికి పంపిస్తుంది. ఆ ఎనర్జీ మొత్తం ఈ రెడ్ కలర్ ఏరియా మీద పడిద్దిగా. సో వాట్ ఈస్ ద ఎనర్జీ రిసీవ్డ్ బై దిస్ రెడ్ కలర్ ఏరియా పర్ సెకండ్ అని అంటే 2 watts.
Then now I have to calculate how much is reaching per unit area. That means by 4 pi r square. సో ఏంట్రా నీ ఐ వాల్యూ అని అంటే ఇట్ ఈస్ 2 by 4 pi r square. అది నీ ఐ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఫార్ములా వాడదాం. ఏంటి ఫార్ములా? 120 dB అంట. సో 120 is 10 times log base 10 I by I naught ఎంతది? 10 to the power minus 12. సో ఈ 10 ఇది కొట్టేస్తే లాగ్ ఇక్కడ 12 ఉంది, లాగ్ బేస్ 10 ఉంది. సో 10 to the power 12 ఈజ్ గోయింగ్ టు బి 2 by 4 pi r square into 10 to the power minus 12. ఇది నువ్వు ఇటు తీసుకెళ్ళి మల్టిప్లై చేస్తే 10 to the power 12 10 to the power minus 12 రెండు మల్టిప్లై అయితే నీకు 10 to the power 0 వస్తుంది. సో 10 to the power 0 ఈజ్ 1 by 2 pi r square. అంటే అప్పుడు నీకు r square వాల్యూ ఎంత? r square వాల్యూ ఈజ్ 1 by 2 pi. అంటే నీకు r వాల్యూ ఎంత? r వాల్యూ ఎంత అంటే ఇట్ ఈస్ 1 by root 2 pi మీటర్స్. వాళ్ళు ఏం అడిగారు? సెంటీమీటర్స్లో అడిగారు. సో 1 by రఫ్గా రూట్ 6.3 రూట్ 6.3 కదా. సో ఆ రూట్ 6.3 ఎంతో రఫ్గా వేసే 1 by దట్ క్యాలిక్యులేషన్ చేస్తే నీకు నాకు గుర్తున్నంత వరకు అయితే 40 సెంటీమీటర్స్ వస్తుందమ్మా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు నీకు లౌడ్నెస్ మీద ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకు ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాను, ఎందుకు ఇక్కడ క్వశ్చన్స్ తీసుకోలేదని అంటే ఇక్కడ చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఇంటెన్సిటీ మీద పెద్దగా అవగాహన ఉండదు, అందుకోసమే ఒక క్వశ్చన్ తీసుకొని చేశాను. ఇంటెన్సిటీ అంటే ఏం లేదమ్మా, నువ్వు ఒక ఏరియా తీసుకుంటే వాట్ ఎవర్ ద పవర్ ఈజ్ రిసీవ్డ్ బై దట్ ఏరియా డివైడెడ్ బై ద ఏరియా ఆఫ్ ఇట్ విల్ గివ్ యూ ద ఇంటెన్సిటీ. సో ద పవర్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటెన్సిటీ. ఒక్కోసారి ఎనర్జీ ఇస్తాడు, ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఇంటెన్సిటీ. సరే, ఇప్పుడు మనం స్టాండింగ్ వేవ్స్ ఇన్ ఆర్గాన్ పైప్స్ మాట్లాడదాం. అసలు ఏంటి ఆర్గాన్ పైప్స్? 2 టైప్స్ ఉంటాయమ్మా. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, క్లోజ్డ్ ఆర్గాన్ పైప్స్, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఓపెన్ ఆర్గాన్ పైప్. మనం లాస్ట్ క్లాస్లో చూసాం స్టాండింగ్ వేవ్ ఫామ్ అవ్వాలంటే ఏంటి. అసలు స్టాండింగ్ వేవ్ అంటే ఏంటి? నెట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎనర్జీ 0 అవ్వాలి. అంటే యూ షుడ్ హ్యావ్ 2 waves ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే మనం ఒక వేవ్, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఇంకో వేవ్ ఎలా క్రియేట్ అవుతుందంటే రిఫ్లెక్షన్ వల్ల క్రియేట్ అవుతుంది. గుర్తుందిగా మీకు ట్రాన్స్వర్స్ వేవ్లో నేను యానిమేషన్స్ కూడా చూపించాను. ఒక వేవ్ నువ్వు ఇలా పంపించావంటే ఒక బౌండరీ దగ్గర నుండి అది రిఫ్లెక్ట్ అయ్యి, సో నీకు ఓవరాల్గా ఎన్ని వేవ్స్ ఉన్నాయంటే 2 waves ఉంటాయి. నేను ఈ డైరెక్షన్లో వేవ్ని కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటాను, ఈ డైరెక్షన్లో కంటిన్యూస్గా రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే ఇదేమో ఎనర్జీ ఇటు తీసుకెళ్లాలని చూస్తుంది, ఇదేమో ఎనర్జీ ఇటు తీసుకెళ్లాలని చూస్తుంది. సో నెట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎనర్జీ 0 అవుతుంది. సో స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవ్వాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ 2 waves ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇన్ జనరల్ మనకు ఆ సెకండ్ వేవ్ ఆపోజిట్ డైరెక్షన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ అసలు క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటే ఏంటో చూద్దాం. అమ్మా, a pipe which is closed at one side and open at the other side is called as closed organ pipe. And a pipe which is open from both the sides is open organ pipe. రెండు వైపులా ఓపెన్ ఉంటే ఓపెన్ ఆర్గాన్ పైప్, ఒకవైపు క్లోజ్డ్ ఒకవైపు ఓపెన్ ఉంటేనేమో క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అని పిలుస్తాం. అయితే సార్ వియర్డ్గా ఉంది సార్, ఇప్పుడు నేను దీంట్లోకి వేవ్ని పంపిస్తే సార్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది సార్? నేను ఒక వేవ్ని ఇందులోకి పంపించాను, ఆర్ నేను ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి ఈ డైరెక్షన్లో పంపించాను. మరి స్టాండింగ్ వేవ్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా సార్.
ఉంటేనే కదా సార్ నాకు రిఫ్లెక్టెడ్ వేవ్ వచ్చింది. అప్పుడు నేను పంపించేది ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ రెండు కలిసి స్టాండింగ్ వేవ్ ఫామ్ అవుతాయి సార్. ఇక్కడంటే నేను విజువలైజ్ చేసుకోగలను. నేను ఇక్కడ ఒక వేవ్ని ఎలా పంపిస్తున్నాను అని అంటే ఇక్కడ క్లోజ్డ్ ఉంది, ఎండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి అని తీసుకుంటాను సార్. కానీ ఇక్కడ అలా తీసుకోలేను కదా సార్ అని అనుకుంటా ఉంటారు. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను గీయలేదు కానీ ఏముంటాయి, అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, నీకు అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అవునా కదా? అట్మాస్ఫియర్ ఏం చేయాలని చూస్తూ ఉండిద్దమ్మా, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెయింటైన్ చేయాలని చూస్తూ ఉండిద్ది. సో ఏమీ లేదు అనుకోవద్దు, ఓపెన్ ఎండ్ దగ్గర ఏమీ లేదు అనుకోవద్దు. ఓపెన్ ఎండ్ దగ్గర నీకు అట్మాస్ఫియర్ ఉంది, ఎయిర్ ఉంది. సో నువ్వు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ పంపించావో ఆ డిస్టర్బెన్స్ అనేది వెళ్తూ వెళ్ళేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే వాల్యూమ్ చేంజెస్. ఎందుకంటే నీకు కంప్రెషన్స్, రేరిఫాక్షన్స్ ఉంటాయి. సో నీకు వాల్యూమ్ చేంజెస్తో పాటు ప్రెషర్ చేంజెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రెషర్ చేంజెస్ అనేవి క్యారీ అవుతూ కిందకి ఇక్కడికి రాగానే ఇక్కడ కూడా ఆ డిస్టర్బెన్స్ ప్రెషర్ని చేంజ్ చేయాలని చూస్తుంది. కానీ అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్ విల్ ట్రై టు మెయింటైన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ P0. అంటే ఒక అపోజిషన్ అనేది క్రియేట్ అవుతుందిగా, అంటే ఇది డెఫినెట్లీ కాంట్రిబ్యూటింగ్ ఫర్ సమ్ రిఫ్లెక్షన్ కదా. సో ఈవెన్ ఓపెన్ ఎండ్స్ దగ్గర కూడా నీకు రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, పక్కా జరుగుతుంది. ఎవడు రిఫ్లెక్ట్ చేస్తారనంటే ద థింగ్ విచ్ యూ కాంట్ సీ, విచ్ ఈజ్ ఎయిర్ ఆర్ విచ్ ఈజ్ అట్మాస్ఫియర్. ఎందుకు అలా అవుతుందనంటే ఈ డిస్టర్బెన్స్ ప్రెషర్ చేంజెస్ క్రియేట్ చేయాలని చూస్తుంది, బట్ అట్మాస్ఫియర్ వోంట్ అలో ఇట్. అంటే ఇది ఎంత ప్రెషర్ చేంజ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటుందో అంత ఆపోజిట్లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది, సచ్ దట్ ద ప్రెషర్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్, కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని. సో మరి సమ్ అపోజిషన్ వచ్చింది కదా, అంటే ఈ వేవ్ ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలని చూస్తే అట్మాస్ఫియర్ అక్కడ ప్రెషర్ని డిక్రీజ్ చేసి కాన్స్టెంట్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. అదే నేను పంపిస్తున్న వేవ్ ఇక్కడ ప్రెషర్ని డిక్రీజ్ చేయాలని చూస్తే అట్మాస్ఫియర్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసి ఓవరాల్ దాన్ని కాన్స్టెంట్ చేయాలని చూస్తుంది. అంటే డెఫినెట్గా ఇది కూడా ప్రెషర్ చేంజెస్ క్రియేట్ చేస్తుంది అట్మాస్ఫియర్ కూడా. ఆ క్రియేట్ చేసిన ప్రెషర్ చేంజెస్ ఆబ్వియస్గా మరి ట్రావెల్ అవుతాయిగా. అంటే ఏంటి, యు ఆర్ గెటింగ్ ఏ వేవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ కదా, అంటే యూ గాట్ ఏ రిఫ్లెక్టెడ్ వేవ్ కదా. సో ఫ్రీ ఎండ్ను చూసి అమ్మో ఏమీ లేదు రిఫ్లెక్షన్ జరగదు అని అనుకోవద్దు, రిఫ్లెక్షన్ జరుగుతుంది బికాజ్ ఆఫ్ అట్మాస్ఫియర్. సరే, ఇప్పుడు సార్ అంతా బాగానే ఉంది, నాకు ఒకసారి విజువలైజ్ చేసుకోవాలని ఉంది సార్. అసలు ఎలా ఉంటుంది సార్, ఎలా ఉంటుంది ఆ లాంగిట్యూనల్ వేవ్స్ ఏవైతే మనం పంపిస్తామో అవి స్టాండింగ్ వేవ్ లాగా ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా క్రియేట్ అవి ఎలా ఉంటాయి. సేమ్ అమ్మ మనం ట్రాన్స్వర్స్ వేవ్స్లో స్టాండింగ్ వేవ్స్ మాట్లాడాం కదా, కొన్ని పార్టికల్స్ అసలు కదలవు, కొన్ని పార్టికల్స్ కదులుతాయి. అయితే ఒకటమ్మా ఇదిగో దీన్ని నువ్వు ఫిక్స్డ్ ఎండ్ అని తీసుకోవచ్చు, దీన్ని నువ్వు ఫ్రీ ఎండ్ ఆఫ్ ద పైప్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడేమో నీకు రెండు ఫ్రీ ఎండ్సే. సో ఫ్రీ ఎండ్ దగ్గర నుండి కూడా రిఫ్లెక్షన్ ఉంటుందా, ఉంటుంది. ఎవడున్నాడు ఫ్రీ ఎండ్ దగ్గర, ఫ్రీ ఎండ్ దగ్గర అట్మాస్ఫియర్ ఉన్నాడు, రిఫ్లెక్షన్ జరుగుతుంది పక్కా. సరే బాగానే ఉంది. ఫ్రీ ఎండ్ దగ్గర ఏం క్రియేట్ అవ్వాలి, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏం క్రియేట్ అవ్వాలి. అమ్మ ఏవైతే పార్టికల్స్ ఇక్కడ ఉంటాయో ఇవి ఆసిలేట్ అవ్వవు, ఎందుకు, దే ఆర్ ఫిక్స్డ్. ఏవైతే ఫ్రీ ఎండ్ దగ్గర ఉంటాయో దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్, ఫ్రీగా అవి ఎక్కువ ఆసిలేట్ అవ్వడానికి ఉండిద్ది. సో గుర్తుపెట్టుకో, యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి ఫ్రీ ఎండ్ దగ్గర, నోడ్స్ ఫామ్ అవుతాయి ఫిక్స్డ్ ఎండ్ దగ్గర. ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఎక్కడెక్కడ నోడ్స్ ఫామ్ అయినాయి అమ్మా, ఎక్కడైతే మనం స్ట్రింగ్ని ఫిక్స్ చేసామో అక్కడ నోడ్స్ ఫామ్ అయినాయి. అంటే ఫ్రీ ఎండ్ ఉంటే ఏం ఫామ్ అవ్వాలి అప్పుడు మరి, యాంటీ నోడ్స్. ఎందుకు, ఫ్రీ ఎండ్ కెన్ మూవ్ వెరీ ఫ్రీలీ, దానికి తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అదే నువ్వు ఇక్కడ చూసుకో, ఇక్కడ ఉన్న పార్టికల్స్ అయితే ఇదిగో ఏదైతే మెటీరియల్ ఉందో అక్కడ అది చాలా స్ట్రిక్ట్గా దాన్ని అపోజ్ చేస్తుంది. అదే ఇక్కడున్న పార్టికల్స్ అనుకో అట్మాస్ఫియర్ ఒక సాలిడ్ లాగా వెరీ స్ట్రిక్ట్గా ఉండలేదు. సో ఫ్రీ ఎండ్ దగ్గర
మనకి పార్టికల్స్ ఎక్కువ ఆసిలేట్ అవుతాయి, గుర్తుపెట్టుకో. అంటే యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి ఫ్రీ ఎండ్ దగ్గర, ఎలా గుర్తుపెట్టుకో. ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవ్వాలి, నోడ్. సో నీకు ట్రాన్స్వర్స్ వేవ్లో ఏం జరిగిందో లాంగిట్యూనల్ వేవ్స్లో కూడా అదే జరుగుతుందమ్మా. సో ఎక్కువ మాట్లాడకుండా ఒక్కసారి మనం ఏది యానిమేషన్ చూద్దాం. రెడీగా పెట్టుకొని ఉన్నా. బోత్ సైడ్స్ ఓపెన్ అయితే చూడమ్మా, ఇగో ఈ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ డాట్స్ అనేవి పార్టికల్స్ అమ్మ, ఎయిర్ కాలమ్ అని అంటారు. ఎయిర్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ all the particles of the air put together in a line. సరే చూడు, ఇదిగో ఏదైతే ఈ లొకేషన్ ఉందో, ఇదిగో ఈ ఈ ఈ ఈ పార్టికల్స్ని చూడు, అవి అసలు కదులుతున్నాయా? ఆర్ దే మూవింగ్? లేదు, అస్సలు కదలట్లేదు అవి. అదే నువ్వు ఈ పార్టికల్స్ని చూసావనుకో, ఇదిగో ఈ పార్టికల్స్, ఆ పార్టికల్స్ అనేవి ఎక్కువ కదులుతున్నాయి. అంటే ఫ్రీ ఎండ్ దగ్గర ఉన్న వాటికి ఏమో ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ఎక్కువ మూమెంట్ ఉన్న వాటినే మనం యాంటీ నోడ్స్ అని పిలుస్తాం. అసలు మూమెంట్ లేని వాటినే మనం నోడ్స్ అని పిలుస్తాం. సో పక్కా ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీనోడ్, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి. సో రెండు యాంటీనోడ్స్కి మధ్యలో పక్కా మినిమం ఒక నోడ్ అయితే ఉండాలి. గుర్తుందిగా మీకు స్టాండింగ్ వేవ్ డయాగ్రామ్? యాంటీనోడ్కి ట్రాన్స్వర్స్ వేవ్లో నేర్చుకున్నాం కదా, సేమ్ ఏదైతే ఈక్వేషన్స్ అక్కడ రాసామో ఇక్కడ కూడా అదే ఈక్వేషన్స్ రాయాలి. కాకపోతే అక్కడేమో y ఈజ్ ఈక్వల్ టు a sin omega t minus kx ప్లస్ మైనస్ a sin omega t ప్లస్ kx రాసాం. ఇక్కడ మైనస్ రాయకుండా జస్ట్ a sin omega t ప్లస్ kx రాయాలి. ఎందుకంటే ఫ్రీ ఎండ్ నుండి రిఫ్లెక్షన్ ఉందనుకో, ఫ్రీ ఎండ్ నుండి రిఫ్లెక్షన్ అయినప్పుడు నీకు అప్వర్డ్ పల్స్ కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే వ్యాలిడ్. సరేనమ్మా, ఎక్కువ మరీ మాట్లాడినా మీకు ఇబ్బంది అవుతుంది. చూడు, కొన్ని పార్టికల్స్ అస్సలు కదలట్లా, కొన్ని పార్టికల్స్ ఏమో బాగా ఎక్కువ కదులుతున్నాయి. బాగా ఎక్కువ కదిలే వాటినేమో మనం ఏమంటాం? యాంటీనోడ్స్ అంటాం. సరే, దిస్ ఈజ్ ఏ పైప్ విచ్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్. అయితే వన్ సైడ్ ఓపెన్ పైప్ చూద్దాం. చూడు, ఏవైతే పార్టికల్స్ ఇక్కడ ఉన్నాయో అవి అసలు అవి కదులుతున్నాయా? లేదు. అండ్ దానికి దగ్గరలో ఉన్న పార్టికల్స్ కూడా పెద్దగా కదలట్లేదు, స్లైట్గా కదులుతాయి కానీ పెద్దగా కదలట్లేదు. ఏదిరా బాగా ఎక్కువ కదులుతుంది అని అంటే ద వన్ విచ్ ఈజ్ అట్ ద ఓపెన్ ఎండ్. ఆ పార్టికల్స్ మాత్రం చాలా ఎక్కువ కదులుతున్నాయి. సో ఏవైతే బాగా ఎక్కువ కదులుతాయో వాటిని మనం యాంటీనోడ్స్ అంటాం, ఏవైతే కదలవో వాటిని మనం నోడ్స్ అని అంటాం. అదే నేను బోత్ సైడ్స్ క్లోజ్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఇదిగో ఇది కదలదు, ఇది కలదు. సో ఇది ఎలా ఫామ్ అవుతుందని అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే గుర్తుందిగా మీకు, స్ట్రింగ్ ఫిక్స్డ్ బోత్ ఎండ్స్. బోత్ ఎండ్స్ దగ్గర అది ఫిక్స్డ్ అనుకో, ఆ పార్టికల్ కదలదు, ఈ పార్టికల్ కదలదు. దాని అర్థం ఏంటి? ఇది నోడు అంతే. సరేనమ్మా, ఒక్కసారి మళ్ళీ మనం పీపీటీకి వెళ్ళి మళ్ళీ యానిమేషన్కి వద్దాం. ఓకే, నేనేం తీసుకుంటానంటే ఫస్ట్ క్లోజ్డ్ ఆర్గన్ పైప్ తీసుకొని అసలు పాసిబిలిటీస్ రాద్దాం. ఫస్ట్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. అయితే నేను తీసుకుంటున్న క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ యొక్క లెంత్ని నువ్వు L అని తీసుకో. అప్పుడు అమ్మ ఫ్రీ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవ్వాలి? ఫ్రీ ఎండ్ దగ్గర యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి. ఎందుకంటే దోస్ పార్టికల్స్ విల్ హ్యావ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏం ఫామ్ అవ్వాలి? పక్కా నోడే ఫామ్ అవ్వాలి. వాట్ ఈస్ ద వెరీ ఫండమెంటల్ థింగ్ దట్ కెన్ ఫామ్ ఏంటనంటే ఈ రెండు సక్సెసివ్ యాంటీనోడ్ నోడ్ అయితే అప్పుడు ఏమవుతుందమ్మా, నువ్వు కంప్లీట్ లూప్ గీయకూడదు, హాఫ్ లూపే గీయాలి కదా. ఒకసారి స్మాల్ రీక్యాప్ ఇక్కడ చేస్తాను నాకు. గుర్తుందా, నేను ట్రాన్స్వర్స్ వేవ్ చేసినప్పుడు ఇది నోడ్ ఎలా రిప్రజెంట్ చేస్తానని చెప్పాను? స్టాండింగ్ వేవ్ని ఇలా ఒక లూప్తో రిప్రజెంట్ చేస్తానని చెప్పా. సో ఈ రెండింటి మధ్యలో యాంటీనోడ్ ఉందనుకో, అప్పుడు ఏంటి, నువ్వు హాఫ్ లూప్ గీయాలి కదా. సో సేమ్ అదే ఇక్కడ గీస్తానమ్మా. ఏంటి ఈ రిప్రజెంటేషన్ అని అంటే, ఇది ఎక్కువ ఉంది అని అంటే, ఏదైతే ఇది ఎక్కువ ఉంది అని అంటే అక్కడ ఉన్న పార్టికల్స్ ఎక్కువ మూవ్ అవుతాయని రిప్రజెంటేషన్. ఇక్కడ చూడు,
లూప్ ఏదైతే మనం ఎన్వలప్ గురించి మాట్లాడుతున్నామో అది వెళ్ళే కొద్దీ దాని సైజుని తగ్గించుకుంటూ వస్తుంది, అంటే ఆ లెవెల్లో ఉన్న పార్టికల్స్ తక్కువ మూవ్ అవుతాయి అని అర్థం. దట్స్ ఏ వే ఆఫ్ రిప్రజెంటేషన్. సో ఇది వెరీ బేసిక్ థింగ్. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ సక్సెసివ్ యాంటీ నోడ్? λ/4 కదా. అప్పుడు మరి λ/4 ఎంత? λ/4 అనేది ఎల్ కదా. అప్పుడు వేవ్ లెంత్ ఎంత? 4L కదా. నువ్వు ఫ్రీక్వెన్సీని ఏమని రాయొచ్చు? v/λ అని రాయొచ్చు కదా. సో దాన్ని నువ్వు v/4L అని రాయొచ్చు కదా. సో వాట్ ఈస్ ద ఇంటీజర్ దట్ ఈస్ మల్టిప్లైడ్ అని అంటే 1. దీన్నే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. అండ్ మీకు ఆల్రెడీ నేమ్స్ ఎలా ఇవ్వాలో తెలుసు. ఏదైతే ఇంటీజర్ను ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మల్టిప్లై చేస్తావో ఇట్ ఈస్ కాల్డ్ దట్ హార్మోనిక్. అంటే ఇది ఫస్ట్ హార్మోనిక్. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీకి ఎస్ ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్, మరి సార్ ఎప్పుడు మీరు అనుకున్నట్టుగానే గీయాలా సార్? ఏం వేరే పాసిబిలిటీస్ లేవా? ఉన్నాయమ్మా. ఏంటవి? ఇదిగో ఇక్కడ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, అదే కంపల్షన్. అవి రెండు సక్సెసివ్ నోడు యాంటీ నోడ్ అవ్వాలని చెప్పి రూల్ లేదమ్మా. ఏం రూల్ ఉంది? ఫ్రీ ఎండ్ కాబట్టి అక్కడ ఉన్న పార్టికల్స్ బాగా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి కాబట్టి అవి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రం పక్కా యాంటీ నోడ్ ఉండాలి. ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి ఇక్కడ పార్టికల్స్ మూవ్ అవ్వలేవు కాబట్టి అక్కడ మాత్రం పక్కా నోడ్ ఉండాలి. సో నోడు యాంటీ నోడ్ ఉంటాయి కాబట్టి ఆ మధ్యలో ఎన్ని నోడ్స్ ఉంటాయి, ఎన్ని యాంటీ నోడ్స్ ఉంటాయి అనేది నీ ఇష్టం. సో ఇక్కడ నేను అసలు ఏమీ తీసుకోలే. సో నెక్స్ట్ పాసిబుల్ ఏంటి అని అంటే దేర్ మైట్ బి వన్ మోర్ నోడ్. ఎలా అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ నోడ్ అండ్ దిస్ యాంటీ నోడ్ యాజ్ 2 సక్సెసివ్ వన్స్. సో అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ పాసిబుల్ కేస్ ఇది. ఎవరికైనా డౌట్ ఉందనుకో, సింపుల్ అమ్మా, ఏమి లేదు, నువ్వు ఇలా లూపులు గీసి ఒక్కసారి నోడ్లు యాంటీ నోడ్లని నువ్వు మార్క్ చేయి. ఒకవేళ నేను మాట్లాడుతున్న యాంటీ నోడ్ ఇది కాదనుకో, నెక్స్ట్ పాసిబుల్ యాంటీ నోడ్ ఇది కదా, అంటే ఇంత సైజు గీయాలి కదా, అదే కదా నేను గీశాను. ఒకవేళ నేను మాట్లాడుతున్న యాంటీ నోడ్ ఇది కూడా కాదనుకో, ఆ నెక్స్ట్ది తీసుకో, అప్పుడు నువ్వేం రాయాలి? 2 లూపులు ప్లస్ ఒక సగం లూపు గీయాలి. సరే, ఆబ్వియస్గా ఇక్కడతో పోలిస్తే సైజ్ ఆఫ్ ద లూప్ తగ్గింది, అంటే వేవ్ లెంత్ తగ్గుతుంది. సో నేను ఆ వేవ్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని λ'/2, ఇది ఎంత? λ'/4, అంటే 3λ'/4 ఎంతకి ఈక్వల్ అని అంటే ఎల్కి ఈక్వల్. అప్పుడు λ' ఎంత అని అంటే ఇట్ ఈస్ 4L/3. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అంటే వి అనేది చేంజ్ అవుదమ్మా. ఎందుకు వి చేంజ్ అవ్వదు? స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ దేని మీద డిపెండ్ అవుతుంది? γ/RT/m. నువ్వు టెంపరేచర్ చేంజ్ చేయలేదనుకో స్పీడ్ ఆఫ్ సౌండ్ చేంజ్ అవ్వదు. సరే, 3 times v/4L. నైస్. ఏంటమ్మా ఇంటీజర్ నువ్వు మల్టిప్లై చేసింది? 3 టు ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో వీ కాల్ ఇట్ యాజ్ థర్డ్ హార్మోనిక్. మరి ఇది మనం ఫస్ట్ క్రియేట్ చేయగలిగే టోన్ ఆర్ సౌండ్. ఇది ఫస్ట్ ఎక్స్ట్రా టోన్ కదా. సో ఆ ఎక్స్ట్రాని మనం ఏమని రాస్తాం? ఓవర్ అని రాస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఓవర్ టోన్. సరే అమ్మా, ఇంకా వెళ్దాం. ఏంటి? ఇదిగో ఇది నీ పైప్, ఆర్గాన్ పైప్, దీని లెంత్ ఎల్. ఏంటేంటి మ్యాండేటరీ కండిషన్స్? ఇక్కడ పక్కా నోడ్ ఉండాలి, ఇక్కడ పక్కా యాంటీ నోడ్ ఉండాలి. అదే నా మ్యాండేటరీ కండిషన్. అయితే ఈ నోడ్ యాంటీ నోడ్ తీసుకున్నా, నెక్స్ట్ ఈ నోడ్ యాంటీ నోడ్ తీసుకున్నా,
నెక్స్ట్ ఈ నోడు ఆ యాంటీ నోడ్ తీసుకోవాలి. అంటే ఎన్ని 2.5 లూప్స్. నెక్స్ట్ పాసిబుల్ ఏంటంటే 2.5 లూప్స్ గీయడం. సో నోడు గీసే. సో లూప్ సైజ్ ఇంకా తగ్గిపోయింది కదా. నీకు లూప్ సైజ్ ఇంకా తగ్గిపోతే దాని అర్థం ఏంటమ్మా? లాంబ్డా డబల్ డాష్ బై 2 లాంబ్డా డబల్ డాష్ బై 2 ఇది లాంబ్డా డబల్ డాష్ బై 4. సో ఎంతమ్మా మొత్తం లెంత్? 5 లాంబ్డా డబల్ డాష్ బై 4 కదా. ఎందుకు డబల్ డాష్ అని రాశాను? ఎందుకంటే ఆబ్వియస్గా లూప్ సైజ్ తగ్గుతుంది కాబట్టి నీకు వేవ్ లెంత్ కూడా తగ్గాలి. అయితే ఏంటమ్మా కొత్త ఫ్రీక్వెన్సీ అంటే v బై లాంబ్డా డబల్ డాష్ అంటే ఇట్ ఈస్ 5 times v బై 4l. ఏంటమ్మా ఇంటీజర్ నువ్వు మల్టిప్లై చేసింది 5th. సో అందుకని దీన్ని 5th హార్మోనిక్ అని రాస్తాం. అండ్ ఇది సెకండ్ ఎక్స్ట్రా సౌండ్ కదా. సో దీన్ని సెకండ్ ఓవర్ టోన్ అని అంటాం. దీన్ని సెకండ్ ఓవర్ టోన్ అని అంటాం. సో నువ్వు కరెక్ట్గా గమనించావంటే ఫస్ట్ హార్మోనిక్ ఉంది, థర్డ్ హార్మోనిక్ ఉంది, ఫిఫ్త్ హార్మోనిక్ ఉంది. అంటే సెకండ్ హార్మోనిక్ లేదు, ఫోర్త్ హార్మోనిక్ లేదు. అంటే ఈవెన్ హార్మోనిక్స్ మిస్ అవుతున్నాయి. ఇది ఒక జనరల్గా సిఈటీలో అడిగే క్వశ్చన్స్ అమ్మ. ఆల్ ఈవెన్ హార్మోనిక్స్ విల్ బి మిస్సింగ్. దాని అర్థం ఏంటంటే ఈవెన్ హార్మోనిక్స్కి నీకు స్టాండింగ్ వేవ్ ఫామ్ అవ్వదు. ఏ ఫ్రీక్వెన్సీస్కి నీకు స్టాండింగ్ వేవ్ ఫామ్ అవుతుంది? v/4lకి ఫామ్ అవుతుంది, 3v/4lకి స్టాండింగ్ వేవ్ ఫామ్ అవుతుంది, 5v/4lకి స్టాండింగ్ వేవ్ ఫామ్ అవుతుంది. నేను నిన్న క్లాస్లో కూడా చెప్పా, అంటే లాస్ట్ క్లాస్లో కూడా చెప్పా. ఏం చెప్పా? మీకు వేవ్స్ అనేవి ఎలా పడితే అలా క్రియేట్ అవ్వవు, స్టాండింగ్ వేవ్స్ అనేవి ఎలా పడితే అలా క్రియేట్ అవ్వవు. ఎందుకంటే ఆ స్టాండింగ్ వేవ్స్కి సర్టైన్ కండిషన్ మీట్ అవ్వాలి. ఏంటి ఆ కండిషన్ ఇక్కడ అంటే పక్కా ఇక్కడ నోడ్ ఉండాలి, ఇక్కడేమో యాంటీ నోడ్ ఉండాలి. ఎప్పుడు ఇక్కడ నోడు ఇక్కడ యాంటీ నోడ్ ఉండాలి. ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ కొన్ని ఫ్రీక్వెన్సీసే ఉంటాయి. సో అందుకనే స్టాండింగ్ వేవ్స్ అన్ని ఫ్రీక్వెన్సీస్కి పాసిబుల్ కాదు. సరే అయిపోయింది. సో ఏంటి సార్ మరి రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ పాసిబుల్? సో రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ పాసిబుల్ నువ్వు గమనిస్తే ఫస్ట్ ఫండమెంటల్ v/4l, నెక్స్ట్ 3v/4l, ఆ నెక్స్ట్ 5v/4l అండ్ సో ఆన్ కదా. సో అప్పుడు 1:3:5:7 అండ్ సో ఆన్. 1:3:5:7 అండ్ సో ఆన్. కానీ ఎందుకో తెలీదమ్మా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇదంటే చాలా ప్రేమ ఎక్కువ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. ఎందుకో తెలియదు, దీని మీద చాలా ఇష్టం ఎక్కువ. సో అది గుర్తుంచుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సరే ఇప్పుడు మరి మనం సార్ మీరు చాలానే చెప్పారు ఇప్పుడు ఏది. సో ఇది అవ్వచ్చు, నెక్స్ట్ ఇది పాసిబుల్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇది పాసిబుల్ అవ్వచ్చు. ఎలా థింక్ చేయాలి అని అంటే ఇదిగో అమ్మ పక్కా ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలి, ఒక యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. సో నువ్వు ఒక లూపులు గీసేసుకొని ఇలా నోడ్లు యాంటీ నోడ్లు ఇట్లా రాసుకో. అయితే నీకు వెరీ బేసిక్ ఏంటంటే ఇది ఫామ్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఏది ఫామ్ అవ్వచ్చు అంటే ఇది ఫామ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏది ఫామ్ అవ్వచ్చు అంటే ఇది ఫామ్ అవ్వచ్చు. ఎందుకు? ఒక నోడు యాంటీ నోడ్ని తీసుకోవాలి మనం. సో ఇవన్నీ పాసిబుల్ థింగ్స్ కదా. సార్ సిమ్యులేషన్లో ఒకసారి చూపిస్తారా ఎలా ఉండిద్దో చూద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. మీకు రాసిన దానికన్నా చూయించిందే బాగా గుర్తుండిద్ది. అమ్మా ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా? క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. అంటే ఒకవైపు క్లోజ్ ఉంటుంది, ఇంకోవైపు ఓపెన్ ఉంటుంది. సో క్లోజ్ ఎండ్ దగ్గర నువ్వు గమనించు, ఆ పార్టికల్ అనేది కదలట్లేదు.
ఓపెన్ ఎండ్ దగ్గర గమనించు బాగా మూవ్ అవుతుంది. అండ్ చూసుకో ఇక్కడ చూడు వైబ్రేషనల్ మోడ్ ఏంటి అని అంటే ఫండమెంటల్ మోడ్ అని ఉంది. అయితే నేను ఇప్పుడు చూడు ఒక్క నిమిషం అమ్మ, హయ్యర్ అని ఉంది కదా, హయ్యర్ మీద ప్రెస్ చేస్తా చూడు, డింగ్ ఏమైంది? వాట్ వాజ్ ద నెక్స్ట్ హయ్యర్ 1.5 లూప్ కదా, చూడు ఇక 1.5 లూప్ ఇక్కడ గీసున్నాడా లేదా చూడు, నువ్వు గమనించు. 1.5 లూప్ అంటే పక్క 2 నోడ్లు రావాలి. 2 నోడ్లు అంటే 2 లొకేషన్స్ దగ్గర పార్టికల్స్ అసలు మూవ్ అవ్వకూడదు. అవుతుందా? ఇదిగో ఇదిగో మనోడు అన్నాడుగా, ఇడిగో ఇడు కదులుతున్నాడా, గమనించి చూడు, వీడు కదలట్లా. ఇదిగో ఈడు కదలట్లా. ఓపెన్ ఎండ్ దగ్గర ఉన్నాడు, ఓ అమ్మ ఆరామ్సే కావాల్సింది కదులుతున్నాడు. సో ఓపెన్ ఎండ్ దగ్గర పక్కా యాంటీ నోడ్ ఉండాలి, క్లోజ్ ఎండ్ దగ్గర పక్కా నోడ్ ఉండాలి. అలా కాకుండా ఇంకా నోడ్స్ కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సరే, ఇది నేను ఆల్రెడీ మీకు గీసి చూపించా 1.5 లూప్. నెక్స్ట్ ఇంకో హయ్యర్ దానికి వెళ్దాం. హయ్యర్ అంటే ఏం లేదమ్మా, V/4L కదా. నెక్స్ట్ ఏంటి 3V/4L. మరి ఆ ఫ్రీక్వెన్సీ V/4L కన్నా ఎక్కువేగా, ఎందుకంటే 3 టైమ్స్ అది. నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఏంటి 5V/4L. నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఏంటి 7V/4L. అందుకని వీళ్ళు హయ్యర్ అని పెట్టున్నారు. సరే నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడు 2.5 లూప్స్ ఉందా లేదా? ఎన్ని నోడ్లు ఉన్నాయమ్మా? 1 2 3. మరి 3 లొకేషన్స్లో పార్టికల్స్ కదలకుండా ఉన్నాయా? చూడు ఇదిగో ఇక్కడ కదలట్లా, గమనించి చూడు కావాలంటే, ఇక్కడ కదలట్లా. మళ్ళీ ఇదిగో ఈ పార్టికల్ కదలట్లా చూడు, మళ్ళీ ఈ పార్టికల్స్ కదలట్లా. ఓపెన్ ఎండ్ దగ్గర ఉన్నాయేమో ఎక్కువ మూవ్ అవుతున్నాయి. ఓకే, ఇంకో హయ్యర్ 3.5 లూప్స్, నెక్స్ట్ హయ్యర్ 4.5 లూప్స్, ఆ నెక్స్ట్ హయ్యర్ 5.5 లూప్స్. సిమ్యులేషన్ అక్కడ వరకే సపోర్ట్ చేస్తుందిరా. సో ఇది ఓకే సార్, బాగుంది, చాలా బాగుంది, నాకు కూడా బాగుంది. ఒకసారి ఓపెన్ ఆర్గాన్ పైప్ కూడా మాట్లాడుకుందాం. గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటి ఓపెన్ ఆర్గాన్ పైప్లో ఏం ఫామ్ అవుతాయి అది కూడా చూసేద్దాం ఒకసారి. ఓపెన్ ఆర్గాన్ పైప్, నేను ఓపెన్ ఆర్గాన్ పైప్ అని అన్నానంటే ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఓపెన్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అయితే నీకు పక్కా ఏమేమి ఫామ్ అవ్వాలమ్మా? యాంటీనోడ్. సో మీకు బాగా అర్థం కావడానికి ఏం చేస్తారంటే మీరు లూపులు గీయండి. లూపులు గీసి మనకి ఇక్కడ ఏంటమ్మా మెయిన్ థింగ్, యాంటీనోడ్సే కావాలి. సో నువ్వు యాంటీనోడ్స్నే మార్క్ చేయి. ఇక్కడ యాంటీనోడ్ ఉంటుంది, ఇక్కడ యాంటీనోడ్ ఉంటుంది, ఇక్కడ యాంటీనోడ్ ఉంటుంది, ఇక్కడ యాంటీనోడ్ ఉంటుంది. అయితే నేను మాట్లాడుతున్న 2 యాంటీనోడ్స్ 2 సక్సెసివ్ వన్స్ అనుకో, ఇదో హాఫ్ లూపు, ఇదో హాఫ్ లూపు గీసే, ఇదొక హాఫ్ లూపు, ఇదొక హాఫ్ లూపు, హాఫ్ లూప్. సో వేవ్ లెంత్ ఎంత? ఇదేమో λ/4, ఇదేమో λ/4, లేదా డైరెక్ట్గా నువ్వు λ/2 అని రాసేయచ్చు. ఎందుకు? డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ యాంటీనోడ్స్ ఎంత? λ/2. సో నేను ట్రాన్స్వర్స్ వేవ్స్కి ఏదైతే ప్రూవ్ చేశానో ఈవెన్ లాంగిట్యూడినల్ వేవ్స్ కూడా సేమ్ వస్తుందమ్మా. ఏవైతే రిజల్ట్స్ నీకు ట్రాన్స్వర్స్ వేవ్స్కి వస్తాయో సేమ్ రిజల్ట్స్ నీకు లాంగిట్యూడినల్ వేవ్స్ కూడా వస్తాయి. కావాలంటే నువ్వు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాసి టెస్ట్ చేసి చూసుకో. మనకి టైం లేదు కాబట్టి నేను ప్రూవ్ చేయట్లేదు, అంతే, ఏం లేదు. సో ఇక్కడ ఏమైందమ్మా, λ/2 ఈజ్ ఈక్వల్ టు L అయింది. సో అప్పుడు లాంబ్డా ఎంత? λ/2L. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ అంటే V/λ. అమ్మా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఒకసారి చూడు. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్కి ఏమో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ V/4L, ఓపెన్ ఆర్గాన్ పైప్కి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ V/2L. అండ్ వాట్ ఈస్ ద ఇంటీజర్ యూ హ్యావ్ మల్టిప్లైడ్ టు దిస్ ఫండమెంటల్ 1 కదా. సో అందుకనే దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఆర్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ హార్మోనిక్. ద వెరీ ఫస్ట్ థింగ్ యూ కెన్ గెట్, ద వెరీ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫర్ విచ్ స్టాండింగ్ వేవ్స్ ఆర్ పాసిబుల్. ఎందుకు?
యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి ఖచ్చితంగా. అలా రెండింటిని యాంటీనోడ్ ఫామ్ చేయగలిగే ఫ్రీక్వెన్సీస్ కొన్నే ఉంటాయి. అందులో ద వెరీ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి అని అంటే V/2L. సరే సార్, నెక్స్ట్ కండిషన్ ఏంటి సార్? ఓకేనమ్మా, అనుకున్న దానికన్నా ఎక్కువ స్పేస్ పట్టేసింది. లెట్ us ఇంట్రడ్యూస్ వన్ ఎక్స్ట్రా స్లైడ్. సరే, ఏం పర్లేదు. ఇదైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ పాసిబుల్ది చూద్దాం ఒకసారి. మనకు తెలిసింది ఒకటి ఏంటి అని అంటే పక్కా యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి. అయితే ఒకసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కేసు ఏంటంటే 2 సక్సెసివ్ యాంటీనోడ్స్. నెక్స్ట్ కేసు ఏంటి పాసిబుల్? ఈ 2 యాంటీనోడ్స్ కదా, అంటే మధ్యలో ఇంకొక లూప్ ఎక్స్ట్రా ఉండడం కదా. 2 సగం లూపులకి మధ్యలో ఒక ఫుల్ లూప్ మధ్యలో ఉండాలి. ఇదిగో ఇది సగం లూప్, ఇది సగం లూప్, మధ్యలో ఒక ఫుల్ లూప్ ఉండాలి. ఆబ్వియస్గా మరి సేమ్ లెంత్లో లూపులు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వేవ్ లెంత్ చేంజ్ అయ్యిద్ది, ఖచ్చితంగా చేంజ్ అయి తీరుతుంది. సైజ్ మారింది కాబట్టి. అంటే ఇప్పుడు 2λ/2 ఎంత అని అంటే L, λ' ఎంత అంటే 2L/2. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అంటే V/λ'. నువ్వు చూసావనంటే ఇట్ ఈస్ 2 times V/2L. అమ్మా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ హార్మోనిక్. అండ్ ఇది ఫస్ట్ ఎక్స్ట్రా స్టాండింగ్ వేవ్ కదా. ఇది బేసిక్ స్టాండింగ్ వేవ్ ఫామ్ అయిందని తీసుకుంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎక్స్ట్రా టోన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఓవర్టర్న్. అమ్మ, ఫండమెంటల్ని 0 ఓవర్టర్న్ అని కూడా తీసుకుంటారు అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఏమైంది? క్లోజ్డ్ ఆర్గాన్ పైప్లో మనకు అసలు ఈవెన్ హార్మోనిక్స్ రాలా. ఓపెన్ ఆర్గాన్ పైప్స్లో మనకి ఈవెన్ హార్మోనిక్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, వామ్మో ఆడ్ హార్మోనిక్స్ ఉండవేమో అని డౌట్ వచ్చింది. సో అది వెరిఫై చేసేసుకుంటాను ఒకసారి. నాకు ఏం డౌట్ వచ్చిందనంటే ఆడ్ హార్మోనిక్స్ ఉండమేమో అని ఒక డౌట్ వచ్చింది. సరే, సేమ్ లెంత్ గీయాలిగా. 2 సేమ్ లెంత్ లాగా ఉన్నాయో లేదో, లేకపోయినా సరే ఉన్నట్టే తీసుకోండి. యాంటీనోడ్ ఫామ్ అవ్వాలా, పక్కా యాంటీనోడ్ ఫామ్ అవ్వాలా. ఈ 2 యాంటీనోడ్స్ తీసుకున్నాం, ఈ 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది అంటే 2 లూపులు ఉండాలి. ఇప్పుడు 2 సగం లూపుల మధ్యలో 2 కంప్లీట్ లూపులు ఉండాలా. ఫస్ట్ నువ్వు 2 కంప్లీట్ లూపులు గీసే. ఇప్పుడు మళ్ళీ సగం లూపులకి ఆబ్వియస్గా సేమ్ సైజ్ అంటే సేమ్ లెంత్ ఆఫ్ ద ట్యూబ్లో ఎక్కువ లూపులు పడుతున్నాయి అంటే లూపుల సైజులు తగ్గాల, అంటే వేవ్ లెంత్ తగ్గాల. λ'(4) తీసుకో. λ'(2), λ'(2), λ'(4). ఎంత టోటల్ అని అంటే 3λ'(2) వస్తుంది. లెక్కేసి చూసుకో. సో λ' ఎంత? 2L/3. అంటే ఫ్రీక్వెన్సీ ఎంత? 3 times V/2L. ఏం లేదమ్మా, V/λ రాస్తే ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో థర్డ్ హార్మోనిక్ కూడా ఉంది, ప్రాబ్లం లేదు. థర్డ్ హార్మోనిక్ కూడా ఉంది, ప్రాబ్లం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఓపెన్ ఆర్గాన్ పైప్లో అన్ని హార్మోనిక్స్ ఉంటాయి. ఓపెన్ ఆర్గాన్ పైప్లో అన్ని హార్మోనిక్స్ ఉంటాయి. సో నువ్వు ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ ఫ్రీక్వెన్సీ ఇలా నువ్వు రేషియోలు మాట్లాడాలంటే V/2L, 2V/2L, 3V/2L and so on, which is going to be what? 1:2, 2:2, 3:2 and so on. అదమ్మా. సో ఈ ఆర్గాన్ పైప్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అని అంటే ఏది బట్టి పట్టద్దు, ఏమీ బట్టి పట్టవసరలా. క్లోజ్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలని తీసుకో. క్లోజ్డ్ అంటే ఫిక్స్డ్ ఎండ్ లాగా, ట్రాన్స్వర్స్ వేలో ఫిక్స్డ్ ఎండ్ అలాగో క్లోజ్డ్ ఎండ్ ఇక్కడ అలాగా. ఓపెన్ ఎండ్ అంటే
ప్రాపర్లీ ఓపెన్, లైక్ ఇట్స్ ఎ ఫ్రీ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? ఆ ఫ్రీ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి అక్కడ పార్టికల్స్ అనేవి ఫ్రీగా ఎక్కువగా ఆసిలేట్ అవ్వగలవు. అందుకని అక్కడ యాంటీనోడ్. అంతే, అయిపోయింది. నువ్వు క్వశ్చన్ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేయాలంటే, ఇదిగో ఓపెన్ పైప్ అయితే యాంటీనోడ్ గీసి తర్వాత నువ్వు బొమ్మలు గీసుకో. ఇంకా అదే క్లోజ్డ్ అనుకో, క్లోజ్ దగ్గర నోడ్, ఓపెన్ దగ్గర యాంటీనోడ్ గీసి తర్వాత నువ్వు టెస్ట్ చేసుకో. నువ్వు అంటే టెస్ట్ చేసుకో అంటే ఏది అడిగాడో దాని ప్రకారం నువ్వు గీసే. వాడు ఇప్పుడు థర్డ్ హార్మోనిక్ అడిగాను అనుకో, క్లోజ్డ్ ఆర్గన్ పైప్లో థర్డ్ హార్మోనిక్ ఎప్పుడు వస్తుంది అని అంటే సెకండ్ డయాగ్రామే థర్డ్ హార్మోనిక్. సో బొమ్మలు గీసే. కొంచెం టైం స్పెండ్ చేసామంటే ఇది చాలా ఈజీ అమ్మా. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మీరు ఎప్పుడన్నా బాగా బిజీగా ఉండే టెంపుల్కి వెళ్ళారా? మిమ్మల్ని ఒక రూమ్లో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గర్భగుడి ఉండేది కదా, గర్భగుడిలోకి మిమ్మల్ని అందరినీ పంపించారు. అండ్ అందరూ గర్భగుడిలో నుండి బయటికి రావడానికి ఇది డోర్ అనమాట. ఇది డోర్. అందరిని ఒకేసారి గర్భగుడిలో నుండి బయటికి రమ్మన్నారు. ఎవడైతే డోర్ దగ్గర ఉంటాడో వాడికి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉండిద్దమ్మా. సో హీ ఫీల్స్ బిట్ ఫ్రీ. కానీ ఎగ్జాక్ట్గా డోర్ దగ్గర అతనికి కంఫర్టబుల్గా ఉండిద్దా, జస్ట్ అవుట్ సైడ్ డోర్ దగ్గర కంఫర్టబుల్గా ఉండిద్దా అంటే, జస్ట్ అవుట్ సైడ్ డోర్ దగ్గర అతనికి ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. డోర్ ఎగ్జాక్ట్ డోర్ దగ్గర కాకుండా డోర్ బయట అయితే ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఉంది, ఇంకా ఎక్కువ బ్రీతింగ్ స్పేస్ ఉంది, ఇంకా ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండిద్ది కదా. సో అదే ఇక్కడ మనం మిస్ అయ్యాం. ఏంటి అదనంటే, ఎప్పుడైతే మనం ఓపెన్ ఎండ్స్ గురించి మాట్లాడుతున్నామో మనం ఇప్పటివరకు ఏం తీసుకున్నామంటే ఫ్రీ ఎండ్ ఏం తీసుకున్నామంటే ఎగ్జాక్ట్గా ఎట్ ద బ్రిమ్ ఆఫ్ ద ట్యూబ్ తీసుకున్నాం. కానీ కాదమ్మా, ఎగ్జాక్ట్గా బ్రిమ్ దగ్గర ఉన్నవి కంప్లీట్గా ఫ్రీగా ఉండవు. ఇదిగో ఈ లేయర్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ అట్ ద బ్రిమ్, అవి కంప్లీట్గా ఫ్రీగా ఉండవమ్మా. ఎందుకంటే నువ్వు వాటి కింద చూసావంటే ట్యూబ్ ఉంది. సో ఏ పార్టికల్స్ ఫ్రీ ఉంటాయనంటే ద పార్టికల్స్ విచ్ ఆర్ జస్ట్ అవుట్ సైడ్. సో నీ ఫ్రీ ఎండ్ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అట్ ద బ్రిమ్, ఇట్ ఈస్ జస్ట్ అవుట్ సైడ్. సో అది ఇప్పటివరకు మనం తీసుకోవాలి. ఇప్పటివరకు మనం యాంటీనోడ్ అనేది ఎగ్జాక్ట్గా బ్రిమ్ దగ్గర ఉన్నట్టుగా తీసుకున్నాం. 99% ఆఫ్ ద క్వశ్చన్స్లో వాళ్ళు ఎండ్ కరెక్షన్ అనే ఒక దాన్ని తీసుకోరు. అంటే యాంటీనోడ్ అనేది జస్ట్ అవుట్ సైడ్ ద పైప్ ఫామ్ అవుతుందని తీసుకోరమ్మా. 99% క్వశ్చన్స్లో మీరు చేయాల్సింది ఇదే. అయితే యాక్చువల్గా ఇన్ రియాలిటీ ఒకవేళ నీకు ఒక పైప్ ఉంది ఆఫ్ రేడియస్ ఆర్, దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎండ్ కరెక్షన్. ఏంటి ఆ కరెక్షన్ అని అంటే, యాంటీనోడ్ని నువ్వు ఎగ్జాక్ట్గా బ్రిమ్ దగ్గర ఫామ్ అవుతుందని తీసుకోకూడదు. యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఎంత కరెక్ట్ అని అంటే 0.6 times ద రేడియస్ ఆఫ్ ద ట్యూబ్. సో యాంటీనోడ్ అనేది ఎగ్జాక్ట్గా ఓపెన్ ఎండ్ దగ్గర ఫామ్ అవ్వదు. ఇట్ విల్ బి జస్ట్ అవుట్ సైడ్ బై హౌ మచ్? 0.6 times the radius. So the end correction E is 0.6 times the radius or 0.3 times the diameter. ఏదైనా పర్లా, డయామీటర్ ఆర్ రేడియస్ ఆఫ్ ద పైప్. సో నీకు తెలియాల్సింది ఏంట్రా బాబు అని అంటే, నీకు యాంటీనోడ్కే ఆ ప్రాబ్లం వస్తుంది, నోడ్కి ఆ ప్రాబ్లం రాదు. నోడ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఎగ్జాక్ట్లీ అట్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ క్లోజ్డ్. ఎందుకంటే అది ప్రాపర్లీ సీల్డ్ క్లోజ్డ్ వన్. మనం యాంటీనోడ్ ఎక్కడ ఫామ్ అవుతుందని అంటే ఇట్ ఈస్ ఎట్ ద ఫ్రీ ఎండ్. వేర్ ద పార్టికల్స్ ఆర్ ఫ్రీ అంటే పార్టికల్స్ ఆర్ నాట్ ఫ్రీ ఎగ్జాక్ట్లీ ఎట్ ద బ్రిమ్, దే ఆర్ ఫ్రీ జస్ట్ అవుట్ సైడ్. సో మనం అన్నీ చేంజ్ చేయాలమ్మా. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసరికి మనం మన అప్రోచ్ని చేంజ్ చేయాలి. సార్ ఎప్పుడు సార్ నాకు తెలుస్తుంది ఎండ్ కరెక్షన్ తీసుకోవాలి అని? అమ్మ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడారనుకో, ఎక్స్పెరిమెంట్ అంటే రియాలిటీ కదా.
అంటే మనం నిజంగా చేస్తాం కదా, మనం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మరి ఆబ్వియస్గా ఎండ్ కరెక్షన్ అనేది రియాలిటీ కాబట్టి ఎండ్ కరెక్షన్ తీసుకోవాలి. అదే వాళ్ళు సింపుల్గా క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ యొక్క లెంత్ ఎంత, దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే దెన్ యూ డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్, ఎండ్ కరెక్షన్ని నెగ్లెక్ట్ చేసేయి. అదే వాళ్ళు రియాలిటీలో మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడితే యూ హ్యావ్ టు డెఫినెట్లీ టేక్ ఎండ్ కరెక్షన్. అయితేనమ్మా ఇది లెంత్ ఆఫ్ ద ట్యూబ్, ఇది ఎండ్ కరెక్షన్. యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే λ/4. మనం యాక్చువల్గా L+Eని λ/4 రాసి ఉండాలి. కానీ ఒకసారి గుర్తెచ్చుకో, ఏది ఇదిగో Lని λ/4 రాసాం. సో ఇది తప్పు కదా, వాస్తవానికి ఇది తప్పు. కానీ సింపుల్గా ఓన్లీ ఆర్గాన్ పైప్స్, ఒక క్లోజ్డ్ ఆర్గాన్ పైపు ఒక ఓపెన్ ఆర్గాన్ పైపు ఇలా మాట్లాడాడంటే యూ నెగ్లెక్ట్ ఎండ్ కరెక్షన్. ఎప్పుడు తెలుస్తుంది మనం ఎండ్ కరెక్షన్ తీసుకోవాలి అని అంటే వాడు డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ అని అన్నా మెన్షన్ చేసి ఉండాలి, లేదా వాడు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ అయి ఉండాలి. ఏ ఎక్స్పెరిమెంటో కూడా చెప్పేస్తానమ్మా, రెజొనెన్స్ కాలమ్ మెథడ్ ఎక్స్పెరిమెంట్ అయి ఉండాలి. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అంటే నువ్వు రియాలిటీలో ఉన్నావు అంటే ఎండ్ కరెక్షన్ ఉంటుంది. ఇంకా మిగతా కేసులు అన్నింటిలో ఎండ్ కరెక్షన్ని నెగ్లెక్ట్ చేసేయి. సరే, సో ఏంటమ్మా ఇలాగా. అదే నువ్వు ఓపెన్ ఆర్గాన్ పైప్ తీసుకున్నావు అనుకో, ఓపెన్ ఆర్గాన్ పైప్కి రెండు వైపులా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే యాంటీనోడ్సే కదా. అప్పుడు నువ్వు ఏదైతే గీయాలో ఇలా గీయాలి. సో ఇది ఈ, ఇది ఈ, ఇది ఎల్. సో L+2E ఈజ్ గోయింగ్ టు బీ డిస్టెన్స్ బిట్వీన్ టూ యాంటీనోడ్స్. టూ సక్సెస్ యాంటీనోడ్స్ ఎంత, λ/2. సో నువ్వు ఇది రాసి ఉండాలి. కానీ నువ్వు ఒక్కసారి ఓపెన్ ఆర్గాన్ పైప్కి ఏం రాసావు చూడు, ఏది బేసిక్ది, λ/2 ఈజ్ ఈక్వల్ L రాసావు. కానీ యాక్చువల్గా ఇట్ షుడ్ బి λ/2 షుడ్ బి L+2E. సో ఎండ్ కరెక్షన్ విల్ ఎగ్జిస్ట్, యాంటీనోడ్స్కి అలా జరుగుతుంది. ఎందుకంటే ఫ్రీ ఎండ్ అని అన్నప్పుడు ద పార్టికల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్లీ అట్ ద బ్రిమ్ ఆర్ నాట్ కంప్లీట్లీ ఫ్రీ. ద పార్టికల్స్ విచ్ ఆర్ జస్ట్ అవుట్ సైడ్, ఎంత జస్ట్ అవుట్ సైడ్ అని అంటే ఇట్ ఈస్ 0.6 times ద రేడియస్ ఆర్ 0.3 times ద డయామీటర్. సో జనరల్గా ఎండ్ కరెక్షన్ అనేది మనం తీసుకోము. ఒకవేళ వాళ్ళు డయామీటర్ని మాట్లాడుతున్నా లేదా వాళ్ళు రెజొనెన్స్ కాలమ్ మెథడ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతున్నా సరే అప్పుడు మాత్రం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సరే చేద్దాం. క్వశ్చన్: an organ pipe 40 cm long is open at both ends. The speed of sound in air is 360. Frequency of second harmonic. ఇదేంటమ్మా ఓపెన్ ఆర్గాన్ పైప్. మరి సెకండ్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ చెప్పండి ఒకసారి, వెనక్కి చూద్దాం. ఇదిగో ఇది ఫస్ట్ V/2L. సో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫండమెంటల్ ఆఫ్ ఓపెన్ ఆర్గాన్ పైప్ V/2L, ఫండమెంటల్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ V/4L. సో వాళ్ళు హార్మోనిక్స్ గురించి మాట్లాడారనుకో, ఆ ఫండమెంటల్గా ఆ నెంబర్ని మల్టిప్లై చేసాయి. వాడు మాట్లాడుతుంది ఏ హార్మోనిక్, హీ ఈజ్ టాకింగ్ అబౌట్ సెకండ్ హార్మోనిక్. అంటే మనం తీసుకోవాల్సిన ఫ్రీక్వెన్సీ ఏంటి, 2 times ద ఫండమెంటల్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఆఫ్ ద ఓపెన్ ఆర్గాన్ పైప్ V/2L. సో 2 times V ఎంత 360 బై 2 times లెంత్ ఎంత 0.4. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదిగో ఇది 3600/4 అవుతుంది, విచ్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్, 90 అయితే 360 అవుతుంది, 900 హెర్ట్జ్. ఇప్పుడు నువ్వు అడగచ్చు, సార్ మీరు ఎండ్ కరెక్షన్ తీసుకోవాలా? నేను తీసుకోను. ఎందుకు తీసుకోను? సింపుల్గా ఆర్గాన్ పైప్ అన్నప్పుడు వాడు అదే నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాను అనుకో, నేనైతే క్లియర్గా మెన్షన్ చేస్తాను, నెగ్లెక్ట్ ఎండ్ కరెక్షన్ నేను మెన్షన్ చేస్తాను. కానీ ఇక్కడేమో వీడు రేడియస్ ఆఫ్ ట్యూబ్ గురించి మాట్లాడాలా, లేదా వేరే అదర్ ఇన్ఫర్మేషన్ దేని గురించి మనకేమి ఇవ్వాలా, అలాంటప్పుడు యూ నెగ్లెక్ట్ ఎండ్ కరెక్షన్. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎ సెట్ అన్ ఆర్గాన్ పైప్ ద ఫస్ట్ 3 రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఇన్ ద రేషియో 1:3:5. మా 1:3:5 అంట దేనికి వస్తాయి? క్లోజ్డ్ ఆర్గాన్ పైప్కి వస్తుంది 1:3:5. అంటే వాడు మాట్లాడుతుంది ఏంటి, క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. సో ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద 5th హార్మోనిక్ ఈస్ 405 హెర్ట్జ్
అండ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ 324, లెంత్ ఆఫ్ ద ఆర్గన్ పైప్. అమ్మ వీడు క్లోజ్డ్ ఆర్గన్ పైప్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా క్లోజ్డ్ ఆర్గన్ పైప్ అని ఇచ్చాడు. సో ఫ్రీక్వెన్సీ is they are talking about fifth harmonic, so 5 times V/4L closed organic pipe organ pipe kada, idi anta 405 is 5 into speed anta 324 by 4 into length. సో దీంట్లో ఉండి నువ్వు లెంత్ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. దిస్ ఈజ్ 81, రైట్? 2 times 162, మళ్ళీ 2 times 81. సో అప్పుడు ఆ 81 పోయి లెంత్ ఎంత అవుతుంది? 1 మీటర్. సరే, నెక్స్ట్. పైప్ ఓపెన్ అట్ బోత్ ఎండ్స్ హ్యాస్ ఎ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇన్ ఎయిర్. అమ్మా నువ్వు ఆ పైప్ని ఓపెన్ అట్ బోత్ ఎండ్స్ అంటే ఎల్ అంట. అప్పుడు దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? V/2L. పైప్ ఈజ్ డిప్డ్ వర్టికలీ ఇన్ వాటర్ సో దట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ వాటర్. ఇప్పుడు పైప్ యొక్క లెంత్ ఎల్ అయినా కానీ నువ్వు వాటర్లో డిప్ చేయడం వల్ల నీకు ఈ వాటర్ సర్ఫేస్ అనేది ఒక క్లోజ్ ఎండ్ లాగా బిహేవ్ చేస్తుంది. దీని లెంత్ ఎంత? L/2. ఇప్పుడు ఏమంటున్నాడు? ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. ఇది క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ లాగా. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ? V/4 times ద లెంత్ ఆఫ్ ద ట్యూబ్. ఎంతమ్మా లెంత్ ఆఫ్ ద ట్యూబ్? యాక్టివ్ ఎయిర్ కాలమ్ ఉంది ఎక్కడ? ఇదిగో ఎయిర్ ఉండేది నీకు ఓన్లీ ఈ లెంత్లోనే. అప్పుడు ఎంత అవుతుంది? ఇది V/2L అవుతుంది. వాట్ ఈజ్ V/2L? FA కదా. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దాట్ విచ్ గాట్ ఫార్మ్డ్? ఇట్ ఈస్ ఈక్వల్ టు F. సరే, ఇంకోటమ్మా, అసలు చాలాసార్లు అడిగారమ్మా. A closed organ pipe has a fundamental frequency of 1.5 kilohertz. The number of overturns that can be distinctly heard by a person with this organ pipe is. అమ్మ మనిషి ఎక్కడి వరకు వినగలడంట? 20,000 hertz వరకు వినగలడంట. అంటే ఫండమెంటల్ ఏంటమ్మా? V/4L. V/4L ఎంత ఇచ్చాడు? 1500 ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటమ్మా? ఆడ్ మల్టిపుల్ 3 times V/4L కదా. సో ఎంత అది? 4500. నెక్స్ట్ ఫిఫ్త్, అన్నీ ఆడ్ నెంబర్స్ అమ్మ. అప్పుడు ఎంత అవుతుంది? అది 7500. ఓ అమ్మ, మనం ఇలా చేసుకుంటూ వెళ్ళలేం కదా. ఒకసారి 20,000కి దగ్గరగా ఏ మల్టిపుల్ ఉందో చూద్దాం. 20,000కి దగ్గరగా ఏ మల్టిపుల్ ఉందో చూద్దాం. అంటే 1500 ఫర్ ఎగ్జాంపుల్. 1500 ఇంటూ నువ్వు 13 వేసావు అనుకో, ఎంత వస్తుంది? 19,000 అంతేనా? 450. 19,500 వచ్చింది అనుకుంటాగా. ఎస్, అంటే 13th ఆడ్ నెంబర్. ఇక్కడ అదే కదా నువ్వు చేస్తున్నావు. 1500కి ఆడ్ మల్టిపుల్ చేస్తున్నావు. అంటే 7 ఉండిద్ది, 9 ఉండిద్ది, 11 ఉండిద్ది, ఈవెన్ 13 కూడా ఉండిద్ది. సో అప్ టు 19,500 నువ్వు వినగలవు. అంటే 1 2 3 4 5 6 7. సో 7 అన్ని ఫ్రీక్వెన్సీని నువ్వు వినగలవు. ఓకే, నెక్స్ట్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ closed organ pipe is equal to the first overturn frequency of an open organ pipe. Fundamental frequency of closed organ pipe is equal to first overturn frequency of the open organ pipe. అయిపోయింది. అసలు ఇది ఇంకా ఏముంది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ V/4L తీసుకో. ఫస్ట్ ఓవర్టర్న్ ఆఫ్ ద ఓపెన్ ఆర్గాన్ పైప్. ఫస్ట్ ఓవర్టర్న్ అంటే ఏంటమ్మా? అంటే ఫస్ట్ ఎక్స్ట్రా. మనకి ఓపెన్ ఆర్గాన్ పైప్లో ఈవెన్ హార్మోనిక్స్ కూడా ఉంటాయిగా, కానీ దాని లెంత్ ఆఫ్ ద ట్యూబ్ నాకు తెలియదు. సో 2 times V by ఫండమెంటల్ 2L' అని రాస్తా. అయితే ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చాడమ్మా, వాడే ఇచ్చాడు. అప్పుడు V/4L షుడ్ బి ఈక్వల్ టు 2 times V/L'.
సో ఈ 2 వి క్యాన్సిల్ అవుతాయి. దెన్ L dash length of the open organ pipe is equal to 4L. So if the length of the open organ pipe is given as 60, then what is the length of the closed organ pipe? 15. సో ఏ ఆన్సర్ మార్క్ చేస్తావు? ఆప్షన్ ఏ. చూడు ఎంత సింపుల్గా ఉన్నాయో. ఓకే, ఇప్పుడమ్మా మీరు మరి చేశారో లేదో తెలీదు, ఇది యాక్చువల్గా మన ల్యాబ్స్లో ఉండే చీప్ అండ్ బెస్ట్ రెజొనెన్స్ కాలమ్ మెథడ్ది. ఇది కొంచెం పాష్గా ఉంది ఈ బొమ్మ. ఈ బొమ్మ అనేది కొంచెం పాష్గా ఉంది, కానీ మనకి మన ల్యాబుల్లో ఉండేదైతే ఇదే. ఇదిగో నాకైతే ఇంకా గుర్తు, మా దాంట్లో అయితే మరీ అసలు పాచిపట్టిపోయిన ఒక స్టీల్ మగ్గు లాంటిది ఉండేది. స్టీల్, అది ఏందో అల్యూమినియం మగ్గు అనుకుంటా. అది ఏం లేదమ్మా, ఇదిగో ఏదైతే ట్యూబ్ ఉందో ఆ ట్యూబ్ని ఇక్కడ గీశారమ్మా, మీకు అర్థం కావడానికి. ఎందుకంటే ఈ మెటల్ ట్యూబ్లో లోపల వాటర్ లెవెల్ ఎంత ఉందో తెలియదు. అందుకని ఆ మెటల్ ట్యూబ్కి ప్యారలల్గా నీకు స్కేల్ పెట్టుంటాడమ్మా. అండ్ అది మెటల్ ట్యూబ్ కదా, నీకు కనపడదు కదా, దానికోసం నీకు దాని పక్కనే ఒక గ్లాస్ ట్యూబ్ కూడా, సన్న గ్లాస్ ట్యూబ్ కూడా పెట్టుంటాడు. ఎందుకు సన్న గ్లాస్ ట్యూబ్ పెట్టుంటాడంటే ఈ మెటల్ ట్యూబ్లో ఏ లెవెల్కి అయితే వాటర్ ఉంటాయో ఈ గ్లాస్ ట్యూబ్లో కూడా అదే లెవెల్కి వాటర్ ఉంటుంది. ఆ గ్లాస్ ట్యూబ్ అనేది స్కేల్కి పక్కనే ఉండిద్ది. అప్పుడు నీకు లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఎంతో తెలుస్తుంది. ఆ స్కేల్లో టాప్లో 0 ఉండిద్ది అనమాట. సో నీకు వాటర్ లెవెల్ ఎక్కడి వరకు ఉందని అనుకో, ఆ మార్కింగ్ ఏంటో చూడు. ఒకవేళ ఆ మార్కింగ్ 10 అనుకో, అప్పుడు లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ ఎంతరా బాబు అని అంటే లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ ఈజ్ 10. అయితే నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేయబోతున్నావో చెప్తా. ఇటంతా అరేంజ్ చేద్దాం, బొమ్మలు చాలా బాగున్నాయి. నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేయబోతున్నావో చెప్తా. ఏదైతే ఈ బీకర్ ఉందో దాన్ని నువ్వు కిందకి పైకి కదల్చగలవమ్మా. ఇదిగో ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూని లూజ్ చేసి ఆ బీకర్ని నువ్వు కిందకి పైకి అడ్జస్ట్ చేయగలవు. సో నువ్వు దీన్ని కిందకి తీసుకొస్తున్నావు అనుకో, దీంట్లో ఈ పైప్లో ఉన్న వాటర్ దీంట్లోకి ఎంటర్ అయిపోయి పైప్లో కూడా వాటర్ లెవెల్ పడిపోతుంది. దీన్ని నువ్వు పైకి తీసుకెళ్ళావు అనుకో, ఇందులో కూడా వాటర్ లెవెల్ పెరుగుతుంది. సో నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకో, దీన్ని వాడుకొని దీనిలో ఉన్న వాటర్ లెవెల్ని నేను కంట్రోల్ చేయగలను. ఎలా కంట్రోల్ చేయగలను అంటే దీన్ని అన్స్క్రూ చేసి దీన్ని కిందకి తీసుకెళ్తే ఇందులో ఉన్న వాటర్ లెవెల్ కిందకు వస్తుంది, దీన్ని పైకి తీసుకెళ్తే ఇందులో ఉన్న వాటర్ లెవెల్ పైకి వెళ్తుంది, అంతే. సో ఇందులో ఉన్న వాటర్ లెవెల్ని నేను చేంజ్ చేస్తున్నాను అనుకో, అప్పుడు లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ని నేను చేంజ్ చేస్తున్నాగా. అమ్మ ఎయిర్ కాలమ్ అంటే ఏం లేదు, ఎంత లెంత్ ఆఫ్ ఎయిర్ ఉండిద్దో దాన్నే లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్ అని అంటారు, అంతే. ఇప్పుడు చూడు, లైక్ ఇక్కడ చూడు, ఒకసారి నువ్వు గమనించి చూసావంటే ఎంత వాటర్ ఉంది, నీకు మిగిలింది ఎంత ఎయిర్. దాన్ని అన్స్క్రూ చేసి దాన్ని కిందకి తీసుకెళ్ళాం, అప్పుడు నీకు ఎంత వాటర్ ఉంది, అప్పుడు నీకు ఎంత ఎయిర్ కాలమ్ ఉన్నట్టు. సో బేసికల్గా నువ్వు ఆ మగ్గో జగ్గో ఏదో ఉంది కదా, ఇక్కడ నా నయం కొంచెం నీట్గా ఉంది, మన ల్యాబుల్లో అయితే ఇంకా దరిద్రంగా ఉంటుంది. దాన్ని వాడుకొని ఎంత వాటర్ ఉందో ఆ వాటర్ని నువ్వు అడ్జస్ట్ చేయగలవు. సరే, ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఈ సెటప్ని వాడి నేను ఎక్స్పెరిమెంటల్గా స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఎలా సార్? ట్యూనింగ్ ఫోర్క్. నేను ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుంటా. ఫస్ట్ ఏంటంటే పై దాకా వాటర్ నింపేసి ఉంటానమ్మా. లెవెల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ట్యూబ్ ఈజ్ అప్ టు ద బ్రిమ్, అంటే ఎయిర్ కాలం లేదు. నేనేం చేస్తా అంటే ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొని కొట్టి దీని ఈ ఏదైతే గ్లాస్ది ఉందో, ఏదైతే ఇది ఉందో, సారీ గ్లాస్ కాదు, ఆ ట్యూబ్ ఏదైతే ఈ ట్యూబ్ ఉందో, అంటే ఏది ఈ ట్యూబ్ మీద నేను ఆ ట్యూనింగ్ ఫోర్క్ పెడతా. ఆ ట్యూనింగ్ ఫోర్క్ నేను పెట్టంగానే ఆ ప్రాంగ్స్ ఆసిలేట్ అవ్వడం వల్ల అది అక్కడున్న ఎయిర్ మాలిక్యూల్స్ని డిస్టర్బ్ చేసిద్దిగా. ఎయిర్ మాలిక్యూల్స్ని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఎయిర్ మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి. ఆ ఎయిర్ మాలిక్యూల్స్ మూవ్ అయ్యి ఆ డిస్టర్బెన్స్ కిందకి ట్రావెల్ అయ్యి వాటర్ సర్ఫేస్ దగ్గర నుండి రిఫ్లెక్ట్ అయ్యి ఒక కిందకి వెళ్ళే వేవ్, రిఫ్లెక్ట్ అయిన పై వేవ్, అంటే స్టాండింగ్ వేవ్ ఫామ్ అయ్యిద్దిగా. ఓకే, నేను తీసుకున్న ట్యూనింగ్ ఫోర్క్ వల్ల నేను దాన్ని కొట్టి తీసుకెళ్ళి వాటర్ లెవెల్ మీద పెడితే అక్కడున్న ఎయిర్ పార్టికల్స్ ఆ డిస్టర్బెన్స్ని తీసుకొని ఆ డిస్టర్బెన్స్ కిందకెళ్ళి వాటర్ సర్ఫేస్ దగ్గర నుండి రిఫ్లెక్ట్ అయ్యి, సో నీకు 2 వేవ్స్ ఉన్నాయి, 1 వేవ్ ట్రావెలింగ్ డౌన్, 1 వేవ్ ట్రావెలింగ్ అప్.
సో నీకు ఆ ఎయిర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్టాండింగ్ వేవ్ క్రియేట్ చేసుకుంటాయి. ఆ స్టాండింగ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్యూనింగ్ ఫోర్క్ రెండు సేమ్ ఉందనుకో, అప్పుడు నీకు యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి పెద్దగా ఉండాలి కదా. అప్పుడు నీకు ఒక పెద్ద లౌడ్ వియర్డ్ సౌండ్ వచ్చింది. ఎవరన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మాత్రం వాళ్ళు ఫీల్ అవ్వగలరు ఇది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ ద పార్టికల్స్ ట్యూనింగ్ ఫోర్కు మ్యాచ్ అవుతాయో అప్పుడు ఒక వియర్డ్ కీ అని ఒక వింత శబ్దం లాగా లౌడ్గా ఇరిటేటింగ్ సౌండ్ వస్తుంది. నాకు బాగా గుర్తు అది మాత్రం. అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ దీస్ ఎయిర్ మాలిక్యూల్స్ అండ్ ద ట్యూనింగ్ ఫోర్క్ అవి సేమ్ అవ్వకపోతే నీకు ఆ వియర్డ్ సౌండ్ రాదు, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ తక్కువ ఉంటాయి. ఇంటెన్సిటీ ఈజ్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. వేవ్ ఆప్టిక్స్లో చెప్తా అది. సో నీకు యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ పెద్దగా అవ్వాలి అని అంటే రెజొనెన్స్ అవ్వాలి. రెజొనెన్స్ అవ్వాలి అని అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్కు ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ద ఎయిర్ కాలమ్ ఈజ్ ఆసిలేటింగ్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నా ఫ్రెండ్ని ఒకరిని తీసుకుంటా, వాడిని స్లోగా దీన్ని కిందకి తీసుకెళ్ళమంట. నేను ట్యూనింగ్ ఫోర్క్ కొట్టి కంటిన్యూస్గా దీని మీద పెడతా ఉంటా. సో వాడు కిందకి తీసుకెళ్లే కొద్దీ వాటర్ లెవెల్ తగ్గుతూ వస్తుంది కదా. అయితే ఒక పర్టికులర్ వాటర్ లెవెల్ దగ్గర నాకు రెజొనెన్స్ వచ్చింది. నేను అక్కడ ఆగల. మళ్ళీ కూడా చిన్నగా మా ఫ్రెండ్ గారిని అరే దాన్ని నువ్వు కిందకి తీసుకెళ్తూ ఉండరా అని అన్నా. మళ్ళీ కూడా నేను అదే ట్యూనింగ్ ఫోర్క్ సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ వాడుతున్నా. సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ని కొట్టి మళ్ళీ ఎయిర్ కాలమ్ మీద పెడతా ఉన్నా. మళ్ళీ నాకు ఈ లెవెల్ ఆఫ్ వాటర్ దగ్గర సెకండ్ టైం రెజొనెన్స్ వచ్చింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫ్రీక్వెన్సీ ఈజ్ v/λ. నేను వాడుతున్న ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ కూడా సేమే. ఈ సిచ్యువేషన్లో సేమే. అప్పుడు వేవ్ లెంత్ కూడా సేమే ఉండాలి కదా. అంటే సైజ్ ఆఫ్ ద లూప్స్ సేమ్ ఉండాలి. సైజ్ ఆఫ్ ద లూప్స్ నీకు సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎందుకు? నేను సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ వాడుతున్నా. ఈ రెండు సిచ్యువేషన్స్లో రెజొనెన్స్ అంటున్నా కదా. రెజొనెన్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ దిస్ ఎయిర్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు ట్యూనింగ్ ఫోర్క్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ దిస్ ఎయిర్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు ట్యూనింగ్ ఫోర్క్. అంటే ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీతో ఈక్వల్ అంట. అంటే నేను సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ వాడుతుంటే సేమ్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు. సేమ్ ఫ్రీక్వెన్సీ, స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా మారదు కదా. స్పీడ్ ఆఫ్ సౌండ్ మారాలంటే ఏంటి? టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ చేంజ్ అవ్వాలి. అంతేగాని ఈ సెటప్ వల్ల అయితే స్పీడ్ ఆఫ్ సౌండ్ చేంజ్ అవ్వదు కదా. సో ఎఫ్ సేమ్, వి సేమ్ అన్నప్పుడు మరి లాంబ్డా కూడా సేమే ఉండాలి కదా. అంటే సేమ్ సైజ్ ఆఫ్ లూప్స్ ఫామ్ అవ్వాలి కదా ఇక్కడ. అయితే ఒక్క నిమిషం, ఫస్ట్ టైం నేను వాటర్ లెవెల్ని వాటర్ లెవెల్ ఇక్కడ నుండి నేను తగ్గించుకుంటూ వచ్చా. ఎవడు తగ్గిస్తున్నాడు చెప్పాక నా ఫ్రెండ్ ఒకరిని దీన్ని పట్టుకోమన్నా. వాడిని మెల్లగా కిందకి తీసుకెళ్ళరా బాబు అని అన్నా. మెల్లగా కిందకి తీసుకెళ్తా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నా, కంటిన్యూస్గా ట్యూనింగ్ ఫోర్క్ని కొట్టి పైన పెడతా ఉన్నా. సో వాడు దాన్ని కిందకి తీసుకెళ్ళినప్పుడు వాటర్ లెవెల్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ రెజొనెన్స్ వినపడింది. ఇంకా కూడా వాడిని కిందకి తీసుకెళ్ళమన్నా. మళ్ళీ నాకు సెకండ్ రెజొనెన్స్ ఇక్కడ వినపడింది. సరే గీద్దాం, రాద్దాం. ఏమైందమ్మా? ఇదిగో ఫస్ట్ రెజొనెన్స్ ఇక్కడ వచ్చిందని తీసుకున్నాం. సో ఎక్కడైతే వాటర్ ఉండిద్దో అక్కడ పక్కా నోడే ఫామ్ అవ్వాలా, ఇంకోటి ఏమీ లేదు. మనం రియాలిటీ కదా, అంటే మనం ఎక్స్పెరిమెంట్ కదా చేస్తుంది. పక్కా ఇక్కడ యాంటీనోడే ఫామ్ అవ్వాలా, ఇంకేది ఫామ్ అవ్వకూడదు, యాంటీనోడే ఫామ్ అవ్వాలా. అండ్ వెరీ ఫస్ట్ ఏంటమ్మా, వెరీ ఫస్ట్ ఈ రెండు సక్సెసివ్ వన్స్ కదా. ఈ లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అనేది నువ్వు మెజర్ చేయొచ్చు. ఎలా? ఒక్కసారి వెనక్కిళ్ళు. అదిగో మనోడు ఉన్నాడుగా స్కేల్ గాడు. ఈ స్కేల్ గాడు మెజర్ చేయగలడు. ఆ స్కేల్ గాడు మెజర్ చేయగలడు. సార్ ఎలా మెజర్ చేయగలడు సార్? ఇది మీరు ఒక మెటల్ ట్యూబ్ అంటున్నారు కదా, ఇదిగో ఇక్కడ గ్లాస్ ట్యూబ్ ఉంది. సో నీకు వాటర్ లెవెల్ ఎక్కడికి ఉంది అని అంటే ఆ వాటర్ లెవెల్ని ఈ స్కేల్ మెజర్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎంత అయితే రీడింగ్ ఈ స్కేల్ ఇస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉండిద్ది అనమాట. సో ఎంత అయితే స్కేల్ రీడింగ్ చూపించిద్దో అంత లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఉన్నట్టు. సో యూ కెన్ మెజర్ దట్ L1 ఎక్స్పెరిమెంటల్లీ.
అండ్ ఇంకోటి నువ్వు తీసుకోవాల్సింది మర్చిపోకుండా ఏంటి అని అంటే ఎండ్ కరెక్షన్ తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే మనం రియాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో L1 + E ఎంత? λ/4. మళ్ళీ నా ఫ్రెండ్ గడు ఏం చేస్తున్నాడు, ఆ వాటర్ లెవెల్ అనే దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తగ్గించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పక్కా ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలి, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. నేను ఎందుకు ఇలా రెఫరెన్స్ తీసుకుంటున్నానంటే మనం వాడుతున్న సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ అన్నీ సేమ్ కాబట్టి సైజ్ ఆఫ్ ద లూప్స్ చేంజ్ అవ్వకూడదు. అప్పుడు ఏదైతే ఈ లెంత్ ఉందో ఈ లెంత్ను కూడా మనం ఏదైతే స్కేల్ ఇక్కడ ఉందో ఆ స్కేల్ని యూజ్ చేసి ఆ లెంత్ని మెజర్ చేయొచ్చు. ఎండ్ కరెక్షన్ అనేది ఈ తీసుకో, ఎండ్ కరెక్షన్ అనేది ఈ తీసుకో. అయితే L2 + E ఎంత అని అంటే ఇదేమో λ/2 అమ్మ, ఇదేమో λ/4 అమ్మ, అంటే 3λ/4 అమ్మ. ఇది ఈక్వేషన్ 1. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ని వాడి నువ్వు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ కనుక్కోవాలి. ఎండ్ కరెక్షన్ నీకు తెలుసా? సరే, నాకు రేడియస్ ఆఫ్ ట్యూబ్ కూడా తెలియదు అనుకుందాం. యాక్చువల్గా ఎండ్ కరెక్షన్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే కనుక్కున్నారు, అది కూడా చెప్తా. సో ఎండ్ కరెక్షన్ నాకు తెలియనప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్లో నేను ఎండ్ కరెక్షన్ ఎలిమినేట్ చేయగలనా? చేయొచ్చు అనుకుంటాగా. వాట్ ఈజ్ ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1? వాట్ ఈజ్ ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1? L2 - L1 అయింది కదా, ఎందుకంటే ఈ క్యాన్సిల్ అయిపోతాయి. 3λ/4 - λ/4 ఎంత? ఆబ్వియస్గా λ/2. ఇది కామన్ సెన్స్ అమ్మా. ఏదైతే ఎక్స్ట్రా లెంత్ వచ్చిందో ఆ ఎక్స్ట్రా లెంత్ ఒక లూప్ని అకామిడేట్ చేస్తుంది. ఒక లూప్ యొక్క సైజ్ ఎంత? λ/2. ఇప్పుడు చెప్పు, నీకు వేవ్ లెంత్ తెలుసా? ఎస్, ఐ నో ద వేవ్ లెంత్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫ్రీక్వెన్సీ ఈజ్ v/λ. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏంటి? f × λ. నీకు λ తెలుసా? తెలుసు. ఎఫ్ తెలుసా? తెలుసు, ఎందుకంటే నేను వాడుతున్న ట్యూనింగ్ ఫోర్క్ నాకు తెలుసు కదా. L1 తెలుసా? తెలుసు. L2 తెలుసా? తెలుసు. మరి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ నీకు తెలుసా? తెలీదా? తెలుసు. అంతే కదా. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారానే నేను ఎండ్ కరెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే ప్రతిసారి ఎండ్ కరెక్షన్ మోర్ ఆర్ లెస్ 0.6 times ద రేడియస్ వస్తుంది. వాళ్ళు ఏమి నిద్రపోయి లెగిసి సడన్గా వచ్చేసి అరే ఎండ్ కరెక్షన్ 0.6 times రేడియస్ అని తీసుకుంటారా అని చెప్పలా. ఇలా ఎక్స్పెరిమెంట్లు చేశారు, అందులో ఎండ్ కరెక్షన్ క్యాలిక్యులేట్ చేశారు. అలా ఎండ్ కరెక్షన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ఎండ్ కరెక్షన్ అనేది 0.6 times రేడియస్ అనేది దానికి మ్యాచ్ అవుతుంటే ఆ ఫార్ములా ఇచ్చేశారు మనకి. కానీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మాత్రం 0.6 times రేడియస్ వాడాల్సిన అవసరం లేదు. యూ క్యాలిక్యులేటెడ్ త్రూ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంటల్ డేటా ఏదైతే ఇస్తాడో ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా ప్రకారంగా ఎండ్ కరెక్షన్ క్యాలిక్యులేట్ చేయి. అమ్మా ఇదిగో ఈక్వేషన్ 1లో పెట్టు. పుట్ λ యాజ్ దిస్. పుట్ λ ఈజ్ ఈక్వల్ టు 2 times L2 - L1 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? L1 + E is 2 times L2 - L1 divided by 4. సో అప్పుడు నీకు E ఏమవుతుంది? L2/2 - L1/2 -L1. ఎస్, అప్పుడు నీకు E ఎంత? L2 - 3L1/2 కదా. ఇలా నువ్వు ఎండ్ కరెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా నువ్వు ఎండ్ కరెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సరే, క్వశ్చన్లు చేద్దాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇదిగో సోనోమీటర్లో కూడా సిమిలర్దే చేసాం మనం లెంత్ చేంజ్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే మనం చేంజ్ చేసిన లెంత్ ఒక ఎగ్జాక్ట్ లూప్ని అకామిడేట్ చేయగలదో అప్పుడు నీకు నెక్స్ట్ రెజొనెన్స్ వస్తుంది. ఒకవేళ ఇంకా ఆ నెక్స్ట్ రెజొనెన్స్ కావాలంటే నువ్వు ఎంత లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్ క్రియేట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ విచ్ విల్ ఫిట్ one more loop, half loop, 1.5 loop, 2.5 loops, 3.5 loops, 4.5 loops అలా. సరే, ఇది గుర్తుపెట్టుకో అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ చేద్దాం. A student is performing the experiment of resonance column.
డయామీటర్ ఆఫ్ ద కాలమ్ ట్యూబ్ ఈజ్ 6 centimeter. ఓకే, డయామీటర్ ఇచ్చేసాడు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ 504. నాకు చాలా చిరాకమ్మ ఈ క్యాలిక్యులేషన్లో. టీచర్గా నేను స్కిప్ చేయొచ్చు, కానీ స్టూడెంట్గా మీరు మాత్రం ఓపిక్గా చేయాల్సిందే, తప్పదు మీకు. ఏంటది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్యూనింగ్ ఫోర్క్ ఏమో 504 ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ సౌండ్ అట్ ద గివెన్ టెంపరేచర్ 336. 0 ఆఫ్ ద మీటర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ ద టాప్ ఎండ్ ఆఫ్ ద రెజొనెన్స్ కాలమ్ ట్యూబ్. రీడింగ్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇన్ ద కాలమ్ వెన్ ఫస్ట్ రెజొనెన్స్ అక్కర్స్. ఫస్ట్ రెజొనెన్స్ ఎప్పుడైద్దిరా? ఫస్ట్ రెజొనెన్స్ ఎప్పుడైద్ది? ఆబ్వియస్గా నీకు స్కేల్ కూడా ఎక్కడే ఉండిద్దామో గుర్తుపెట్టుకో. ఆ 0 ఆఫ్ ద స్కేల్ ఎక్కడ ఉంటుందని అంటే ఎగ్జాక్ట్గా టాప్తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. నీకు ఫస్ట్ రెజొనెన్స్ ఎప్పుడు అవుతుందని అంటే ఈ సిచ్యువేషన్లో నీకు ఫస్ట్ రెజొనెన్స్ అవుతుంది. నోడ్, యాంటీ నోడ్. వాడు అడిగింది నీకు ఈ లెంత్, ఎందుకంటే వాటర్ లెవెల్ని అడుగుతున్నాడు. సో ఏదైతే ఈ ఎల్ ఉండిద్దో అదే స్కేల్ నీకు ఇచ్చే రీడింగ్, దానితో పాటు ఎండ్ కరెక్షన్. సో ఎంతమ్మా? L+E అనేది λ/4 కదా. ఎల్ ఎంతో నీకు తెలియదు. ఎండ్ కరెక్షన్ 0.3 times డయామీటర్ రాయొచ్చు కదా, 6 centimeters. అంటే 6 centimeterనా? 6 centimeter. ఇక్కడ కూడా సెంటీమీటర్సే ఇచ్చాడమ్మా. సో నువ్వు లాంబ్డా కూడా సెంటీమీటర్స్, ఎవ్రీథింగ్ యూ కన్వర్టెడ్ ఇంటూ సెంటీమీటర్స్, అంటే దీన్ని కూడా సెంటీమీటర్స్లోకి మార్చేసా. సరే, ఏది ఎరేజరు? 6 centimeters ఈజ్ λ/4 కదా. మనకు ఫ్రీక్వెన్సీ ఏమని తెలుసు? V/λ. ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ 504 ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ 504 ఇచ్చాడు. వి ఎంత ఇచ్చాడు? 336 meters per second. సెంటీమీటర్స్ కింద మార్చు. 3360 centimeters బై లాంబ్డా. సో ఇక్కడ నుండి లాంబ్డా ఎంతమ్మా? 3360 బై 504. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు, ఈక్వేషన్ 1లో పెట్టు. తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసే. అప్పుడు నీకు వాట్ ఈస్ ద ఓన్లీ అన్నౌన్ అమ్మా? ఎల్ ఈజ్ ద ఓన్లీ అన్నౌన్. క్యాలిక్యులేట్ చేసేయచ్చు కదా, మీరు చేసేయండి, నేను చేయను. నెక్స్ట్, ఇన్ ఏ రెజొనెన్స్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ when the tube is filled with water up to a height of 17 centimeters from the bottom, it resonates with a given tuning fork. When the level of water is raised, the next resonance with the same tuning fork occurs at a height of. అమ్మా, ఈ క్వశ్చన్లో మీకు హైట్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఇవ్వలేదు, మీకు హైట్ ఆఫ్ వాటర్ ఇచ్చాడమ్మా. ఇది ఎంత? ఇది ఎంత అంటే ఫస్ట్ 17 అంట. నెక్స్ట్ ఏం చేశాడు? నెక్స్ట్ రెజొనెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే నెక్స్ట్ 24.5 దగ్గర వస్తుందంట. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ లెంత్లో నీకు ఒక లూప్ మిస్ అయిపోద్ది కదా, అంతే కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది ఫామ్ అయిందనుకో, నీకు నెక్స్ట్ ఫామ్ అయ్యేది ఏంటి? ఇదే కదా. నువ్వు వాటర్ పెంచుకుంటూ వెళ్తున్నావు. మనం యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్లో వాటర్ని తగ్గించుకుంటూ వస్తాం. అంటే ఎక్స్పెరిమెంట్లో ఇటు నుండి ఇటు వస్తాము, వీడు ఇక్కడ కావాలని ఇటు నుండి ఇటు వెళ్తున్నాడు. సో ఏదైతే లెంత్ నువ్వు పెంచావో ఆ లెంత్ ఎగ్జాక్ట్గా ఒక లూప్ని అకామిడేట్ చేస్తూ ఉండాలా. అంటే λ/2 ఎంత అంటే డిఫరెన్స్ ఆఫ్ దట్ లెంత్ ఎంత అంటే 7.5 centimeter. అప్పుడు లాంబ్డా ఎంత? 15 centimeter. అయిపోయింది. వీడేం అడిగాడు? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్యూనింగ్ ఫోర్క్ అడిగాడు. సో ఫ్రీక్వెన్సీ ఏంటి? V/λ. V అంత 330 బై 15 centimeters, అంటే 15 × 10⁻⁻². అంతేగా? ఏది ఎంత వస్తుంది మరి? నువ్వే చూడు. దీన్ని నువ్వు గమనించావనంటే ఇది 33,000 అవుతుందమ్మా. 33,000 బై 15. సో 3 5s 11,000 బై 5 కదా. దీన్ని ఏమని రాయొచ్చు? 2000 × 2000 అంటే 2200. ఇదిగో ఇది
2200. సరే, నెక్స్ట్. A tuning fork of frequency 480 Hz is used in an experiment for measuring speed of sound in air by resonance tube method. Right? Resonance is observed to occur at two successive lengths of L2 minus L1 ఏంటమ్మా డైరెక్ట్గా. ఫస్ట్ ఎయిర్ కాలం లెంత్ 30 అంట, నెక్స్ట్ ఎయిర్ కాలం లెంత్ 70 అంట. సో వాడు రెండు సక్సెసివ్ అన్నాడు. సక్సెసివ్ అన్నాడంటే ఎగ్జాక్ట్గా 1 లూప్. అదే సక్సెసివ్ అనలేదనుకో 2 లూప్సో 3 లూప్సో కూడా అవ్వచ్చు. సో సక్సెసివ్ అని అన్నాడు. సో L2 మైనస్ L1 ఎంత అంటే λ/2. అంటే 70 మైనస్ 30 ఎంత అని అంటే λ/2. అంటే లాంబ్డా ఎంత అని అంటే 80 సెంటీమీటర్. వాడు V అడిగాడు. అమ్మా ఫ్రీక్వెన్సీ ఇస్ V/λ అమ్మ. అప్పుడు V ఏంటి? ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా అమ్మ. ఫ్రీక్వెన్సీ ఎంత అంట? 480 అంట. ఇంటూ లాంబ్డా ఎంతమ్మా? 0.8. సో 4 8 32 32 అండ్ 64 384. చూడు అసలు ఈ క్వశ్చన్లు అన్నీ చాలా సింపుల్. ఓకే, సో ఇక్కడతో మనం సౌండ్ వేవ్స్ అండ్ ఆర్గాన్ పైప్స్లో స్టాండింగ్ వేవ్స్ అండ్ రెజొనెన్స్ కాలమ్ మెథడ్ మొత్తం ఆగొట్టేసాం. మనకి మిగిలింది ఏంట్రా బాబు ఈ చాప్టర్లో అంటే ఓన్లీ బీట్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో బీట్స్, యాక్చువల్గా నేను బీట్స్ ప్లే కూడా చేసి చూపిస్తానమ్మా. ఆ బీట్స్ ఎలా సౌండ్ వినపడతో కూడా నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. దానికి కూడా సిమ్యులేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఆన్లైన్ టోన్ జనరేటర్ అని ఉండిద్ది అనమాట. దాన్ని వాడుకొని కూడా మనం చేయొచ్చు. ఆన్లైన్ టోన్ జనరేటర్ వాడుకొని కూడా మనం చేయొచ్చు. రైట్? సో అది చూసుకొని నేను మీకు బీట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మొత్తం మీద ఓవరాల్గా రివిజన్ లాగా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని రివిజన్ చేస్తా. రైట్? ఆ తర్వాత మనం ఐ థింక్ ఫ్లూయిడ్స్ ఏదో ఇచ్చినట్టున్నా చూస్తా. ఏది నేను కోర్స్ ఫ్లోలో ఇచ్చుంటే అదే ఆ చాప్టరే స్టార్ట్ చేస్తా. ఓకే? కానీ అమ్మ వేవ్స్ నేను మీకు చూపించిన సిమ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్కడ నుండి తీసుకున్నానో కూడా చెప్పా. మీకు డౌట్ వచ్చిన ప్రతిసారి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. వేవ్స్ ఏంటో చెప్పనా, స్టార్టింగ్లో తీసుకోవడానికి కష్టంగా ఉండిద్ది, బట్ వెళ్ళే కొద్దీ భయంకరమైన క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత క్వశ్చన్ ఏదైనా కానీ నీకు ఆన్సర్ తెలుసు. అలాంటి స్టేజ్కి వెళ్తావు. నేను అలాగే వెళ్ళా. ఫస్ట్లో వేవ్స్ నాకు బీభత్సమైన కష్టం అనిపించేది. అలా చేయంగా ఇప్పుడు ఏదైనా వేవ్స్ మీద క్వశ్చన్ అంటే అసలు నాకు ఎంత ఆనందంగా ఉండిద్ది అంటే పక్కా నాకు ఆన్సర్ వచ్చిద్ది అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో అలాంటి టాపిక్ అమ్మా. ట్రస్ట్ మీ, వేవ్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్. క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కావాలని చూడండి, ప్రీవియస్ ఇయర్స్ కూడా క్వశ్చన్స్ మీకు బాగా వస్తాయి. సో డోంట్ గివ్ అప్. ఆల్ ద బెస్ట్. కీప్ ట్రయింగ్, వర్క్ హార్డ్.